వర్కింగ్ విత్ కుకీస్ అండ్ సెషన్స్. వెబ్ అప్లికేషన్స్లో కుకీస్ అండ్ సెషన్స్ అనేవి చాలా ఇంపార్టెంట్ రోల్ ప్లే చేస్తుంది. కుకీస్ ఏం చేస్తుంది, సెషన్స్ ఏంటి అనేది ఇప్పుడు మనం చూద్దాం. కుకీస్ అంటే ఏంటి? ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం జనరల్గా క్లయింట్ సర్వర్, మనం మనం ఒక బ్రౌజర్ ఓపెన్ చేసుకొని సర్వర్కి రిక్వెస్ట్ పెడితే బేస్డ్ ఆన్ దట్ రిక్వెస్ట్ ద సర్వర్ విల్ బి యాక్సెస్. ఇట్ జనరేట్స్ ఏ వన్ టెక్స్ట్ ఫైల్ దట్ ఈస్ కాల్డ్ యాజ్ కుకీ. ఏం చేస్తుంది అసలు ఈ కుకీ అంటే ఏంటి, కుకీని మనం ఎలా సెట్ చేసుకోవాలి, టైమర్ ఎలా సెట్ చేసుకోవాలి, కుకీని ఎలా రిమూవ్ చేయాలి ఏంటి అనేది ఈరోజు టాపిక్లో మనం డిస్కస్ చేస్తాం. కుకీస్ అనేవి జనరల్గా మనం సిస్టంలో కూర్చొని కామర్స్ వెబ్సైట్స్ కనుక మనం అబ్జర్వ్ చేసుకున్నట్లయితే మనం జనరల్గా సెట్ చేసుకుంటూ ఉంటాం. బ్రౌజర్లోకి వెళ్ళి లేకపోతే పర్టికులర్ యాప్లోకి వెళ్ళి మనం సెట్ చేసుకుంటూ వెళ్తాం. సెట్ చేసుకున్నప్పుడు యూ విల్ గెట్ ద లిస్ట్ ఆఫ్ ఐటమ్స్. దాంతోపాటుగా రిలేటెడ్ ఐటమ్స్ కూడా మనకి చూపిస్తుంది. రిలేటెడ్ ఐటమ్స్ కూడా మనకి డిస్ప్లే అవుతాయి. అవి ఎలా డిస్ప్లే అవుతాయి అంటే ద కుకీస్ విల్ ప్లే పర్టికులర్ రోల్ అన్నమాట. సో ఎవరు పంపిస్తారు అంటే సర్వర్ అనేది మనం ఒక రిక్వెస్ట్ పెడితే క్లయింట్ నుంచి ఒక రిక్వెస్ట్ వెళ్తుంది. దేనికి? మనం బ్రౌజర్లో కూర్చుంటాము. క్లయింట్ అంటే మనం ఒక రిక్వెస్ట్ పెడతాం బ్రౌజర్ సర్వర్కి. సర్వర్ ఏం చేస్తుంది, ఆ రిక్వెస్ట్కి రెస్పాండ్ అయ్యి అవుట్పుట్ పంపిస్తుంది. ఒక ఫైల్, అవుట్పుట్ ఫైల్ పంపిస్తుంది. ఏంటా ఫైల్ అంటే కుకీ ఫైల్. ఆ కుకీ ఫైల్ ద్వారా ఏం చేస్తున్నాము, ఎండ్ యూజర్ ఏదైతే అడిగాడో బేస్డ్ ఆన్ దట్ ద డేటా విల్ బి డిస్ప్లే ఆన్ యువర్ స్క్రీన్. సో కుకీస్ అనేవి ఇక్కడ మెయిన్ రోల్ లీడ్ చేస్తుంది. ఎలా లీడ్ చేస్తుంది అంటే ఫస్ట్ సపోజ్ మనం ఏదైనా ఒక ప్రోడక్ట్ మనం ఆన్లైన్లో సెట్ చేస్తూ ఉంటాం. సెట్ చేసిన తర్వాత రిలేటెడ్ ఆ రిలవెంట్ ఐటమ్స్ అన్నీ కూడా ఆటోమేటిక్గా డిస్ప్లే చేస్తుంది. అంటే ఏంటి, కుకీస్లో ఆ డేటా అంతా కూడా అసైన్ చేయబడి ఉంటుంది. కుకీస్ అనేవి ఎవరు పంపిస్తారు అంటే సర్వర్ పంపిస్తుంది. ఓకేనా? సో అది ఎలా చేయాలి, వాటికి కావాల్సిన ఫంక్షన్స్ ఏంటి అనేది ఈరోజు చూద్దాం. ద సెట్ కుకీ ఆఫ్ ఫంక్షన్ defines a cookie to be sent along with the rest of the HTTP header. HTTP అంటే హైపర్ టెక్స్ట్ ట్రాన్స్మిషన్ ప్రోటోకాల్. ఆ ప్రోటోకాల్ని బేస్ చేసుకొని ఈ కుకీస్ అనేవి మనం డిఫైన్ చేస్తే సర్వర్ నుంచి మనకి బ్రౌజర్లోకి వస్తుంది అనమాట. ఏ కుకీ ఈజ్ ఆఫన్లీ యూజ్డ్ ఐడెంటిఫై ఏ యూజర్. ఐడెంటిఫై ఏ యూజర్ అంటే ఏంటంట, మనం యూజర్ ఏదైతే అడిగాడో ఆ పర్టికులర్ డేటాను ఐడెంటిఫై చేసి పంపిస్తుంది. ఏ కుకీ ఈజ్ ఎ స్మాల్ ఫైల్ దట్ సర్వర్ ఎంబెడ్స్ ఆన్ ద యూజర్స్ కంప్యూటర్. ఏం చేస్తుందంట, కుకీ అనేది ఒక స్మాల్ ఫైల్ అనమాట. ఆ ఫైల్ అనేది ఏం చేస్తుంది, సర్వర్ అనేది యూజర్ కంప్యూటర్స్ మన లోకల్ బ్రౌజర్లోకి పంపిస్తుంది. ఈచ్ టైమ్ ద సేమ్ కంప్యూటర్ రిక్వెస్ట్ ఏ పేజ్ విత్ ఏ బ్రౌజర్. మనం ఏ రిక్వెస్ట్ని అయితే అడుగుతామో ఆ బేస్డ్ ఆన్ దట్ రిక్వెస్ట్ ద కుకీ ఫైల్ సెండ్ టు ద బ్రౌజర్. ఇట్ విల్ సెండ్ ద కుకీ టు విత్ PHP. వీ కెన్ బోత్ క్రియేట్ అండ్ రిట్రీవ్ కుకీ వాల్యూస్. PHP ఆల్సో క్రియేట్ చేసుకోవచ్చు కుకీ ఫైల్స్ని, యాజ్ వెల్ యాజ్ రిట్రీవ్ చేసుకోవచ్చు అనమాట. రిట్రీవ్ చేసుకోవడం అంటే ఓపెన్ చేసుకోవచ్చు ఆ కుకీలో ఉన్న వాల్యూస్ని. ఓకే, ద నేమ్ ఆఫ్ ది కుకీ ఈజ్ ఆటోమేటికల్లీ అసైన్డ్ టు ఏ వేరియబుల్ ఆఫ్ ది సేమ్ నేమ్. అదే నేమ్తో మనకి ఇక్కడ కుకీ అనేది జనరేట్ అవుతుంది. ఫర్ ఎగ్జాంపుల్, ఇఫ్ ఏ కుకీ వాజ్ సెంట్ విత్ ద నేమ్ యూజర్, ఏ వేరియబుల్ ఆటోమేటికల్లీ క్రియేటెడ్ యూజర్ ఐడి కంటైనింగ్ ద కుకీ వాల్యూ. సో ఇక్కడ ఒక నోట్ ఇచ్చారు, ద సెట్ కుకీ ఆఫ్ ఫంక్షన్ మస్ట్ బి అపియర్ బిఫోర్ ద HTML ట్యాగ్ ముందే రావాలి అని చెప్తున్నాడు. సో కుకీ అనేది వన్ స్మాల్ ఫైల్. కుకీ ఈజ్ ద వన్ స్మాల్ ఫైల్ ద సర్వర్ ఎంబెడెడ్స్ ఆన్ ద యూజర్స్ కంప్యూటర్.
సో సర్వర్ అనేది యూజర్ కంప్యూటర్కి పంపిస్తుంది. అంటే ఏం చెప్పుకున్నాం మనం ఇందాక, క్లయింట్ అనేవాడు ఒక రిక్వెస్ట్ ఇస్తాడు, దేనికి వెళ్తుంది, సర్వర్ రెస్పాండ్ అయ్యి క్లయింట్ అడిగిన దానికి ఒక ఫైల్ అనేది పంపిస్తుంది, అదే కుకీ ఫైల్. సో యూజర్ యొక్క ఇంట్రెస్ట్ ఏదైతే ఉందో దాని బేస్డ్ ఆన్ దట్ ఫైల్ అనేది మనకి ఇక్కడ కుకీ ఫైల్ రూపంలోకి పంపిస్తుంది. దాన్నే మనం ఇక్కడ కుకీ అంటాం. ఇకపోతే కుకీస్ ఆర్ టెక్స్ట్ ఫైల్స్ స్టోర్డ్ ఆన్ ద క్లయింట్ కంప్యూటర్. కుకీస్ అనేవి ఏంటంటే అండి టెక్స్ట్ ఫైల్స్ అన్నమాట, స్మాల్ ఫైల్స్ అవి కూడా టెక్స్ట్ ఫైల్స్. ఆ ఫైల్ షుడ్ బి స్టోర్డ్ ఇన్ టు ద క్లయింట్ కంప్యూటర్. అంటే ఏంటి ఇక్కడ మన కంప్యూటర్లో, ఎండ్ యూజర్ అంటే మనం, ఆర్ క్లయింట్ అంటే మనం, మన కంప్యూటర్లో ఆ టెక్స్ట్ ఫైల్ అనేది స్టోర్ అవుతుంది. అండ్ దే ఆర్ కెప్ట్ ఆఫ్ యూజ్ ట్రాకింగ్ పర్పస్. దేనికి వాడతారంటండి, ట్రాకింగ్ పర్పస్ అంటే ఐడెంటిఫై చేస్తుంది. ఓకేనా. పిహెచ్పి ట్రాన్స్పరెన్సీ సపోర్ట్స్ హెచ్టిటిపి ప్రోటోకాల్స్ కుకీస్, హైపర్ టెక్స్ట్ ట్రాన్స్మిషన్ కంట్రోల్ ప్రోటోకాల్. సో హెచ్టిటిపి ప్రోటోకాల్ అంటాం. ఈ ప్రోటోకాల్ సపోర్ట్ చేసుకొని ఈ కుకీస్ అనేది పిహెచ్పిలో ప్రాపర్గా రన్ అవుతాయి. సో అల్టిమేట్గా వీడు చెప్పేది కుకీస్ ఆర్ టెక్స్ట్ ఫైల్స్ స్టోర్డ్ ఆన్ ద క్లయింట్ కంప్యూటర్. మన కంప్యూటర్లోనే స్టోర్ అవుతుంది. ఎందుకనంటే మనకి ఏదైతే ఐటమ్ కావాలనుకుంటున్నామో రిలవెంట్ ఐటమ్ అనేది మీకు అక్కడ రిట్రీవ్ చేస్తుంది, డిస్ప్లే చేస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్ మీకు ఏదో ఒక బుక్ కావాలి అనుకున్నారు, ఈకామర్స్ వెబ్సైట్స్లోకి వెళ్ళి బుక్ కావాలనగానే ఆ బుక్కి సంబంధించిన వెబ్ పేజెస్ అన్నీ కూడా మీకు డిస్ప్లే అవుతుంది. అలాగే రిలేటెడ్ పేజెస్ కూడా మీకు చూపిస్తుంది. ఈకామర్స్లో అయినా సరే, అమెజాన్లో, ఫ్లిప్కార్ట్లో, వాటిలో కూడా మనకి ఏదైనా ఒక ప్రోడక్ట్ కనుక ఐడెంటిఫై చేసుకున్నప్పుడు ఆ ప్రోడక్ట్తో పాటు సిమిలారిటీ దగ్గరగా ఉన్న ప్రోడక్ట్స్ని కూడా తీసుకొస్తుంది. ఎలా తీసుకొస్తుంది అంటే మనం అడిగిన రిక్వెస్ట్ ఏంటంటే పర్టికులర్ ప్రోడక్ట్ ఐటమ్ గురించి మనం అడిగాం. ఆ పర్టికులర్ ఐటమ్ గురించి అడిగినప్పుడు ఏమవుతుంది, ఆటోమేటిక్గా ఆ ఐటమ్తో పాటు దాని దగ్గరగా ఉన్న రిలేటెడ్ ఐటమ్స్ కూడా మనకి డిస్ప్లే అవుతూ ఉంటాయి. అది ఎలా వస్తుంది అంటే సర్వర్ సెంట్ టు ఏ యూజర్స్ క్లయింట్స్ సిస్టంలోకి ఒక కుకీ ఫైల్ రూపంలోకి పంపిస్తుంది. అది కూడా ఎలా వర్క్ చేస్తుందంటే హెచ్టిటిపి ప్రోటోకాల్ ద్వారా కుకీ అనేది పనిచేస్తుంది. ఈ కుకీస్ అనేవి కూడా పిహెచ్పిలో రన్ అవుతాయి. There are 3 steps involved in identifying returning users. 3 steps ఉన్నాయంటే ఏంటో చూద్దాం. సర్వర్ స్క్రిప్ట్ సెండ్స్ ఏ సెట్ ఆఫ్ కుకీస్ టు ద బ్రౌజర్. సో సర్వర్ అనేది ఏం చేస్తుందంట అండి, సెండ్ చేస్తుందంట ఏ సెట్ ఆఫ్ కుకీస్ టు ద బ్రౌజర్ సెండ్ చేస్తుందంట. నేమ్ కావచ్చు, ఏజ్ కావచ్చు, ఐడెంటిఫికేషన్ నెంబర్ ఎక్సెట్రా ఏదైనా పంపించుకోవచ్చు. బ్రౌజర్ స్టోర్స్ దిస్ ఇన్ఫర్మేషన్ ఆన్ ద లోకల్ మిషన్ ఫర్ ఫ్యూచర్ యూజ్. మీ బ్రౌజర్ అనేది ఏం చేస్తుంది, స్టోర్ చేసుకుంటాం. వెన్ నెక్స్ట్ టైం బ్రౌజర్ సెండ్స్ ఎనీ రిక్వెస్ట్ టు వెబ్ సర్వర్, then it sends those cookie information to the server and server uses that information to identify the user. So server అనేది ఏం చేస్తుందంట, ఆ యూజర్ యొక్క డేటాను ఐడెంటిఫై చేసి దాన్ని ఏం చేస్తుందంట మళ్ళా మన లోకల్ సిస్టంలోకి పంపిస్తుంది. క్లియర్, అర్థమైందండి. కుకీ అంటే ఏం లేదు, జస్ట్ ఒక టెక్స్ట్ ఫైల్ దట్ షుడ్ బి స్టోర్డ్ ఇన్ టు ద క్లయింట్ కంప్యూటర్. ఇది ఎందుకు యూజ్ చేస్తారంటే ట్రాకింగ్ పర్పస్. మనం ఏదైనా సరే ట్రేస్ అవుట్ చేయాలి అని అనుకున్నట్లయితే ఏ ఇన్ఫర్మేషన్ అయినా సరే ట్రేస్ అవుట్ చేయాలి అనుకున్నప్పుడు దానికి వాడతాం. దాంతోపాటు రిలేటెడ్ ఇన్ఫర్మేషన్ కూడా మనం ఇక్కడ ట్రేస్ అవుట్ చేయొచ్చు. పిహెచ్పి ట్రాన్స్పరెన్సీ సపోర్ట్స్ హెచ్టిటిపి కుకీస్. సో పిహెచ్పి కూడా త్రూ హెచ్టిటిపి ద్వారా సపోర్ట్ చేస్తుంది. దేర్ ఆర్ 3 ఐడెంటిఫైయింగ్ స్టెప్స్. సర్వర్ స్క్రిప్ట్ సెండ్స్ ఏ సెట్ ఆఫ్ కుకీస్ టు ద బ్రౌజర్. కుకీస్ పంపిస్తుంది. దాంట్లో మనం ఇక్కడ ఎగ్జాంపుల్ నేమ్, ఏజ్, ఐడెంటిఫికేషన్ నెంబర్ ఇచ్చాము. బ్రౌజర్ స్టోర్స్ దిస్ ఇన్ఫర్మేషన్ ఆన్ ద లోకల్ మిషన్ ఫర్ ఫర్దర్ యూజ్. ఈ నేమ్ కానీ, ఏజ్ కానీ, ఐడెంటిఫికేషన్ అనేది ఏం చేస్తుంది, అది కుకీ రూపంలో దానికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ మన బ్రౌజర్కి పంపిస్తుంది. మన బ్రౌజర్లో ఏం చేస్తుంది, అది స్టోర్ చేసుకుంటుంది. ఎందుకని, ఆ ఇన్ఫర్మేషన్ ఫ్యూచర్లో ఉపయోగిస్తే ఆ రిలేటెడ్గా వస్తుంది. వెన్ నెక్స్ట్ టైం ద బ్రౌజర్ సెండ్స్ ఎనీ రిక్వెస్ట్ టు వెబ్ సర్వర్, దెన్ ఇట్ సెండ్స్ దోస్ కుకీస్ ఇన్ఫర్మేషన్ టు ద సర్వర్కి పంపిస్తుంది. అండ్ సర్వర్ యూజెస్ దట్ ఇన్ఫర్మేషన్ టు ఐడెంటిఫై ద యూజర్ యొక్క ఇన్ఫర్మేషన్ ఐడెంటిఫై చేసుకుని దానికి తగ్గట్టుగా మీకు అక్కడ
ఓపెన్ అవుతుంది. సో ఇవన్నీ రన్ అవటం కోసం వీ హ్యావ్ టు యూజ్ ద కుకీస్. సో అక్కడ చూడండి, ఇందాక చెప్పినట్లుగా వీఆర్ ద క్లయింట్, వీఆర్ సెండ్ ఏ రిక్వెస్ట్ టు ద సర్వర్. సర్వర్ అనేది ఏం చేస్తుంది, రెస్పాండ్ అయ్యి రెస్పాండ్ ప్లస్ కుకీ ఫైల్ అనేది పంపిస్తుంది. అర్థమైందా? మళ్ళీ మనం ఇక్కడ ఆ కుకీ ఫైల్తో పాటు మళ్ళీ ఇంకో రిక్వెస్ట్ ఇస్తే మళ్ళీ అది ఇలా రొటేట్ అవుతూ ఉంటుంది. క్లియర్? అర్థమైందండి? ఈ రకంగా మనం ఇక్కడ ఒక క్లయింట్ మనం రిక్వెస్ట్ పెడతాము. అంటే ఎక్కడ దేని ద్వారా రిక్వెస్ట్ పెడతాము? క్లయింట్ బ్రౌజర్. మన సిస్టంలో కూర్చుంటాం, మన బ్రౌజర్లోకి వెళ్తాం, నాకు పలాంది కావాలి అని అడుగుతాం. అప్పుడు ఏమవుతుంది, సర్వర్లో ఏమవుతుంది, ఆ డేటా అనేది రిట్రీవ్ చేసుకొని రెస్పాండ్ అయ్యి దానికి సంబంధించిన కుకీ ఫైల్, ఒక టెక్స్ట్ ఫైల్ అన్నాం కదా మనం ఇక్కడ, ఆ ఫైల్ని పంపిస్తే అది బ్రౌజర్లో స్టోర్ అవుతుందని చెప్పుకున్నాం. ఆ పర్టికులర్ ఫైల్ అనేది ఎక్కడ స్టోర్ అవుతుంది? ఆ టెక్స్ట్ ఫైల్ షుడ్ బి స్టోర్డ్ ఇన్ టు ద బ్రౌజర్లో ఆ ఫైల్ అనేది స్టోర్ అవుతుంది. యూజర్ ఐడెంటిఫై చేసుకున్నప్పుడు దానికి రిలేటెడ్ డేటా అనేది మళ్ళీ మనకి అక్కడ డిస్ప్లే అవుతుంది. మళ్ళీ ఏదైనా ఎనదర్ రిక్వెస్ట్ కావాలనుకుంటే ఆ రిక్వెస్ట్తో పాటు కుకీ కూడా సర్వర్లోకి వెళ్తుంది. ఆ సర్వర్ మళ్ళీ రెస్పాండ్ అయ్యి మళ్ళీ కుకీ ఫైల్ అనేది పంపిస్తుంది. దీనివల్ల ఉపయోగం ఏంటంటే యూజర్ ఏదైతే ఇన్ఫర్మేషన్ ట్రేస్ అవుట్ చేయాలనుకుంటున్నాడో ట్రాకింగ్ పర్పస్ కోసం, ఇన్ఫర్మేషన్ ట్రాకింగ్ పర్పస్ కోసం పంపిస్తుంది. ఏదైనా ఇన్ఫర్మేషన్ ట్రాకింగ్ పర్పస్ కోసం పంపిస్తుంది. సర్వర్లో నుంచి మళ్ళా మన క్లయింట్ బ్రౌజర్లోనే ఆ డేటా అనేది స్టోర్ అవుతుంది. అర్థమైందండి? ఈ రకంగా క్లయింట్ సర్వర్, క్లయింట్ రిక్వెస్ట్ పెడతాడు, సర్వర్ రెస్పాండ్ అవుతుంది, అలాంగ్ విత్ కుకీ ఫైల్ పంపిస్తుంది. ఆ కుకీ ఫైల్ షుడ్ బి స్టోర్డ్ ఇన్ టు ద క్లయింట్ బ్రౌజర్. మళ్ళీ కావాలి అని అనుకుంటే మళ్ళీ ఇంకో రిక్వెస్ట్ పెడతాడు. ఆ రకంగా ఇక్కడ క్లయింట్ సర్వర్ ఇంటరాక్షన్ అలాంగ్ విత్ కుకీ ఫైల్స్ అనేవి సర్వర్ అనేది మనకి ఇక్కడ టెక్స్ట్ ఫైల్ రూపంలో రెస్పాండ్ అయ్యి పంపిస్తుంది. ఆ పంపించిన డేటా అనేది ఎక్కడ స్టోర్ అవుతుంది? విత్ ఇన్ ద బ్రౌజర్లోనే మనకి ఇక్కడ స్టోర్ అవుతుంది. రైట్? నౌ సెట్టింగ్ కుకీస్ విత్ పిహెచ్పి. అయితే పిహెచ్పిలో కూడా కుకీస్ రన్ చేసుకుంటాం. ఎలా సెట్ చేసుకుంటాం? వాట్ ఆర్ ద ప్రాపర్టీస్? ఏమేమి ఉన్నాయి కుకీస్లో? నేమ్ అనే ప్రాపర్టీ ఉంది, వాల్యూ ఒకటి ఉంది, ఎక్స్పైరీ ఎప్పుడు ఎక్స్పైరీ అవ్వాలి ఉంది, పాత్ ఏంటి, ఇవి 4 కూడా మెయిన్గా కుకీని మనం సెట్ చేసుకోవడానికి అవసరమైనవి. నేమ్ చూద్దాం. దిస్ సెట్స్ ద నేమ్ ఆఫ్ ది కుకీ అండ్ ఈజ్ స్టోర్డ్ ఇన్ అన్ ఎన్విరాన్మెంట్ వేరియబుల్ కాల్డ్ హెచ్టిటిపి కుకీ వేరియబుల్స్. దీన్ని ఒక నేమ్ ఇస్తాం, కుకీ నేమ్ ఇస్తాం. ద వేరియబుల్ ఈజ్ యూజ్డ్ వైల్ యాక్సెసింగ్ కుకీ. ఈ వేరియబుల్ అనేది ఏం చేస్తుందంటే యాక్సెసింగ్ చేస్తుంది, కుకీ వాల్యూస్ని యాక్సెస్ చేసుకోవటం. ఫస్ట్ ఆఫ్ ఆల్ వీ హ్యావ్ టు సెట్ ద కుకీ నేమ్. కుకీ నేమ్ అనేదాన్ని మనం ఇక్కడ సెట్ చేస్తాము. అలాంగ్ విత్ వేరియబుల్స్ ఆర్ యూజ్ టు యాక్సెసింగ్ ద కుకీ. కుకీ వాల్యూస్ని మనం విత్ వాల్యూస్తో మనం ఇక్కడ ఫైల్ నేమ్గా పంపిస్తాం. నెక్స్ట్ వన్ నేమ్ అయిపోయింది. కుకీలో సంబంధించిన వాల్యూ ఏంటి? దిస్ సెట్స్ ద వాల్యూ ఆఫ్ ద నేమ్డ్ వేరియబుల్ అండ్ ఈజ్ ద కంటెంట్ దట్ యూ యాక్చువల్లీ వాంట్ టు స్టోర్. దానికి సంబంధించిన వాల్యూ ఏమి స్టోర్ అవ్వాలి, ఎక్కడ స్టోర్ అవ్వాలి? క్లయింట్ బ్రౌజర్లో. ఎక్కడ స్టోర్ అవ్వాలండి? మనం క్లయింట్ బ్రౌజర్లో వీ కెన్ స్టోర్ ద వాల్యూ. ఓకే. ద నెక్స్ట్ వన్ ఎక్స్పైరీ. ఎప్పటి వరకు ఉండాలి అది? మనం ఎప్పటి వరకు ఎక్స్పైరీ చేసుకోవచ్చు? దిస్ స్పెసిఫై ద ఫ్యూచర్ టైం ఇన్ సెకండ్స్. అంటే ఎంత టైం వరకు మాత్రమే మన బ్రౌజర్లో, లోకల్ బ్రౌజర్లో ఉండాలి అనేది ఇక్కడ ఇంపార్టెంట్ థింగ్ అండి. కాబట్టి ఎక్స్పైరీ టైం కూడా యూ హ్యావ్ టు సెట్ అనమాట. దిస్ స్పెసిఫై ఫ్యూచర్ టైం ఇన్ సెకండ్స్లో ఇవ్వాలి. ది 1st January 1970 దగ్గర నుంచి కూడా మనం డేట్ సెట్ చేసుకోవచ్చు. ఆఫ్టర్ దిస్ టైం కుకీ విల్ బికమ్ ఇన్యాక్సెసిబుల్. మీరు ఏదైతే టైం సెట్ చేస్తారో టైం ఇన్ సెకండ్స్లో ఆటోమేటికల్గా ఆఫ్టర్ కంప్లీటింగ్ ద టైం కుకీలో ఉన్న డేటా అనేది, స్టోర్ చేసుకున్న డేటా అనేది ఎక్స్పైర్ అయిపోతుంది. నెక్స్ట్ వన్ పాత్. దిస్ స్పెసిఫైస్ ద డైరెక్టరీస్ ఫర్ విచ్ ద కుకీస్ ఈజ్ వ్యాలిడ్. ఏ సింగిల్ ఫార్వర్డ్ / క్యారెక్టర్ పర్మిట్స్ ద కుకీ. సో పాత్ అనేది మనం ఇక్కడ సెట్ చేస్తాము. అది కూడా సింగిల్ / ద్వారానే ఇస్తామన్నమాట.
ఏ పాత్ ఏ లొకేషన్లోకి పంపించాలి ఏంటనేది ఇక్కడ మనం సెట్ చేసుకుంటాం. సో ఓవరాల్గా కుకీకి సంబంధించింది ఏమేమి చెప్పాడండి, కుకీ నేము, కుకీ వాల్యూ, కుకీ ఎక్స్పైరీ, కుకీ పాత్, ఇవి 4 కూడా మనం ఖచ్చితంగా సెట్ చేసుకోవాల్సిన ఐటమ్స్. ఓకేనా. సో ఫస్ట్ వన్ వచ్చేసి నేమ్తో పాటు కుకీ వేరియబుల్స్ కూడా మనం యాక్సెస్ చేసుకుంటాం. కుకీలో వాల్యూ ఏమేమి ఇవ్వాలి, ఆ వాల్యూ స్టోర్ చేసుకునే వాల్యూస్ ఏమేమి ఇవ్వాలి అనేది ఇవ్వాలి. నెక్స్ట్ ఎక్స్పైరీ టైం, ఎన్ని సెకండ్స్ వరకు ఉండి ఆ కుకీ ఫైల్ అనేది ఎక్స్పైర్ అయిపోవాలి. అలాగే ఏ పాత్లో మనం ఇక్కడ సెట్ చేసుకోవాలి ఏంటనేది మనం ఇక్కడ స్పెసిఫై చేసుకుంటాం. ద నెక్స్ట్ వన్, హౌ టు క్రియేట్ ఏ కుకీ విత్ PHP ఫైల్. ఎలా క్రియేట్ చేయాలి, హౌ టు క్రియేట్ ఏ కుకీ ఫైల్ ఇన్ PHP. We have to use set cookie of function. We have to use only one function that is called as set cookie of. మీరు అబ్జర్వ్ చేస్తే లోయర్ కేస్లోనే రాయాలి. ఫంక్షన్ నేమ్ ఆల్వేస్ ఇన్ లోయర్ కేస్. మనం ఆల్రెడీ వేరియబుల్ డిక్లరేషన్లో కూడా మనం మాట్లాడుకున్నాం. సో ఇక్కడ కూడా కుకీ క్రియేట్ చేయాలనుకుంటే సెట్ కుకీ ఆఫ్ అనేది మనం ఇక్కడ ఇవ్వాలి. సింటాక్స్ చూద్దాం. సెట్ కుకీ ఆఫ్, కుకీ నేమ్, కుకీ వాల్యూ, కుకీ ఎక్స్పైరీ, కుకీ పాత్, ఏ డొమైన్లో ఇవ్వాలి, దాని సెక్యూరిటీ ఏంటి, HTTP ఓన్లీ. ఇవన్నీ కూడా సింటాక్స్ అండి. వీటిలో ఇవి ఆప్షనల్గా పెట్టుకోవచ్చు. నేమ్, వాల్యూ, ఎక్స్పైరీ, పాత్ అంతవరకైనా మీరు సెట్ చేసుకోవచ్చు. మిగిలిన ఏ డొమైన్లో రన్ అవ్వాలి, దాని సెక్యూరిటీ ఏంటి, HTTP ఓన్లీ, హైపర్ టెక్స్ట్ ట్రాన్స్మిషన్ ప్రోటోకాల్లోనే ఇది రన్ అవుతుందా ఏంటి అని చెప్పేసి ఇక్కడ ఇస్తాం. ఓవరాల్గా ఇఫ్ యూ వాంట్ టు క్రియేట్ కుకీ, we have to use set cookie off అనే ఫంక్షన్ ద్వారా మనం సెట్ చేస్తాం. నౌ ఐ విల్ టేక్ ద వన్ ఎగ్జాంపుల్ ఫర్ ద కుకీ. సో లెట్ us see వన్ ప్రోగ్రామ్ అనేది తీసుకోవడం జరిగింది. PHPతో స్టార్ట్ చేశాను. కుకీ నేమ్ యూజర్, కుకీ వాల్యూ ప్రసాద్ అనే నేమ్తో 2 వేరియబుల్స్ తీసుకున్నాను. కుకీ నేము యాజ్ వెల్ యాజ్ కుకీ వాల్యూ ఏంటి అనేది మనం ఇక్కడ ఇవ్వటం జరిగింది. సెట్ చేసాం. సెట్ కుకీ ఆఫ్, మనం అదే కదా మన ఫంక్షన్ని అక్కడ ఒక 2 వేరియబుల్స్ తీసుకున్నాము, అలాగే సెట్ చేసాం. ఓకేనా, అదే కదా ఫంక్షన్. మనం సెట్ కుకీ ఆఫ్, ఈ ఫంక్షన్ ఈజ్ యూజ్డ్ టు క్రియేట్ కుకీ, రైట్. సో దట్స్ వై ఐఎమ్ యూజింగ్ 2 వేరియబుల్స్ తీసుకున్నాను. ఒకటి యూజర్ అనే వేరియబుల్, కుకీ నేమ్ ఇచ్చాము, కుకీ వాల్యూ ఇచ్చాను, దాన్ని సెట్ చేశాను. ఎలా సెట్ చేశాను జాగ్రత్తగా చూడండి. కుకీ _ నేమ్ అంటే మనకు ఇచ్చింది నేమ్ ఏంటి అక్కడ, యూజర్. కుకీ వాల్యూ ఏంటి, ప్రసాద్. టైం ఎలా ఇచ్చారు అంటే 30 days యూ కెన్ స్టోర్ ద వాల్యూస్. 30 days అని మీకు ఎలా తెలుస్తుందంటే 1 dayకి వచ్చేపాటికి 86,000 సెకండ్స్ లెక్కేసుకుంటే మీకు అదే వస్తుంది. ఇంటూ 30 అంటే 1 month వరకు ఆ కుకీ వాల్యూ సేమ్ బ్రౌజర్లో ఉంటుంది. మీరు ఎప్పుడు చూసినా ఆటోమేటిక్గా నేము ఆ వాల్యూ అనేది మీరు వస్తుంది. ఒకవేళ మనం ఇక్కడ టైమర్ అనేది ఇవ్వకపోతే అది అలాగే ఉంటుంది. మనం రిమూవ్ చేసేంత వరకు కూడా ఆ కుకీ వాల్యూస్ అనేవి అలాగే ఉంటుంది. అయితే మీరు ఇంకో పాయింట్ చెప్పుకున్నాం ఇందాక, HTMLకి పైనే ఉండాలి ఎప్పుడు కూడా కుకీని. మనం HTMLకి పైనే ఇవ్వాలి అని చెప్పేసి మనం ఇందాక ఒక పాయింట్లో కూడా మనం మాట్లాడుకున్నాం. చూడండి, అబౌవ్ ద HTML ట్యాగ్ అని చెప్పేసి నేను ఇందాక కూడా చెప్పాను. కుకీ ఎక్కడ ఉండాలి ఏంటి అనే దాని మీద HTML ట్యాగ్ అబౌవ్ మీద ఉండాలి అని చెప్పాం. ఒక నిమిషం, ఇదిగోండి నోట్. ద సెట్ కుకీ ఆఫ్ ఫంక్షన్ మస్ట్ బి అపియర్ బిఫోర్ ద HTML ట్యాగ్. HTML ట్యాగ్ ముందే సెట్ చేసుకోవాలి. అదే కదా ఇక్కడ నేను చేసింది. చూడండి, HTML ట్యాగ్ ముందే కుకీని నేను ఫైల్ క్రియేట్ చేసుకున్నాను. సో అది PHP ద్వారా మనం ఇక్కడ క్రియేట్ చేసుకుని ఎలా రన్ అవుతుందని చూపించడం కోసం మీకు చూపిస్తున్నాము. HTML ట్యాగ్ అబౌవ్ ఒక కుకీని నేను క్రియేట్ చేశాను. నో దాన్ని ఇక్కడ కాల్ చేద్దాం. సో HTML ట్యాగ్ తీసుకున్నాను, బాడీ ట్యాగ్ తీసుకున్నాను, PHP మళ్ళీ స్టార్ట్ చేశాను.
ఈజ్ సెట్ ఆఫ్ కుకీ నేమ్ సెట్ చేస్తున్నట్లయితే కుకీ నేమ్ ఈజ్ నాట్ సెట్, ఒకవేళ కాకపోతే ఎల్స్ కుకీ నేమ్ ఏంటి, కుకీ వాల్యూ ఏంటి, ఆ రెండు కూడా మనకి ఇక్కడ అవుట్పుట్ వస్తుంది. సో ఒకసారి అవుట్పుట్ స్క్రీన్ చూద్దాం. కుకీ యూజర్ ఈజ్ సెట్, కుకీ యూజర్ ఈజ్ సెట్, ఇదిగోండి. ఓకే, నాట్ సెట్ అయితే ఈ పైన చెప్పింది ఏంటంటే నాట్ సెట్, ఇది ఇక్కడ నాట్, ఇది ఇఫ్ కండిషన్ రాసాం, జాగ్రత్తగా అబ్జర్వ్ చేయండి. ఈజ్ నాట్ ఈజ్ సెట్ ఆఫ్, అప్పుడు నాట్ సెట్ అని, కుకీ సెట్ చేయకపోతే అలాగే పోతుంది. కుకీ నేమ్ ఈజ్ నాట్ సెట్ అని వస్తుంది. బట్ ఇక్కడ మనం కుకీ నేమ్ అనేది సెట్ చేసాం కాబట్టి ఎల్స్ తర్వాత ఉన్న స్టేట్మెంట్ వస్తుంది. ఇదిగోండి, కుకీ యాస్టీస్గా మీకు అక్కడ రాయటం జరిగింది. కుకీ నేమ్ ఏంటి ఇచ్చాము, యూజర్ ఈజ్ సెట్, ఇది వస్తుంది. నెక్స్ట్ వన్ వచ్చేసి వాల్యూ ఈజ్ కుకీలో ఏమిచ్చాం వాల్యూ, అక్కడ పైన మనం ఇక్కడ ప్రసాద్ ఆటోమేటిక్గా వస్తుంది. ఆ తర్వాత ఇక్కడ స్ట్రాంగ్గా ఏదైతే ఉందో అది వచ్చేస్తుంది. చూడండి ఒకసారి, కుకీ యూజర్ ఈజ్ సెట్, వాల్యూ ఈజ్ ప్రసాద్. ఆ నోట్ అనేది యూ మైట్ అనేది యాస్టీస్గా కింద మన ప్రోగ్రామ్లో ఇచ్చాం, అదే వస్తుంది. చూడండి, ఇది ఈ పారాగ్రాఫ్ అనేది మనకి ఇక్కడ యాస్టీస్గా వచ్చింది. అర్థమైందండి. ఇక్కడ మనం చేసింది ఏంటంటే హౌ టు సెట్ కుకీ ఇన్ PHP. If you want to set the PHP cookie, first of all you have to create any variables and set cookie of function is used to create the set the cookie. ఇక్కడ నేనేం చేశానంటే 2 వేరియబుల్స్ తీసుకున్నాను, 2 పారామీటర్స్ తీసుకున్నాను. ఒకటి నేమ్, కుకీ నేమ్ ఇచ్చాను, కుకీ వాల్యూ ఇచ్చాను, అలాగే ఎక్స్పైరీ టైం కూడా ఇచ్చాను. మీరు ఎంత ఇవ్వాలని ఏం లేదు, ఎంతైనా వచ్చు, ఏదైనా కానీ సెకండ్స్లో ఇచ్చుకోండి. అందుకని మీకు అక్కడ అర్థం కావడానికి 86,400 సెకండ్స్ పర్ డే అనమాట. ఇంటూ 30 అంటే 30 డేస్ వరకు ఆ కుకీ అనేది స్టోర్ అయిపోయి ఉంటుంది. అది కూడా ఎక్కడ స్టోర్ అవుతుంది అంటే యువర్ క్లయింట్ బ్రౌజర్లో స్టోర్ అయిపోయి ఉంటుంది. ఆఫ్టర్ టైం అనేది అయిపోగానే ఆటోమేటికల్గా ఎక్స్పైర్ అయిపోతుంది. సో అక్కడతో కుకీ అనేది కంప్లీట్ అయిపోతుంది. ద నెక్స్ట్ వన్ వచ్చేసి HTMLలోకి దాన్ని మనం సెట్ చేసాము. HTMLలో PHP ఫైల్ ఎంబెడెడ్ చేయడం జరిగింది. సో ఇఫ్ కండిషన్ వాడాం PHPలో, నాట్ ఈజ్ సెట్ ఆఫ్ కుకీ నేమ్. ఒకవేళ నాట్ అన్నాడు కాబట్టి కుకీ నేమ్ అనేది సెట్ చేయకపోతే కుకీ నేమ్ ఈజ్ నాట్ సెట్ అనేది వస్తుంది. మనం ఆల్రెడీ కుకీ నేమ్ అనేది సెట్ చేసాం కాబట్టి ఇక్కడ కుకీ నేమ్ ఈజ్ సెట్, కుకీ వాల్యూ అనేది ఏదైతే ఉందో అది వచ్చింది. ఆ తర్వాత కింద ఒక పారాగ్రాఫ్లు ఇచ్చాము, కింద ఒక నోట్, యూ మైట్ హ్యావ్ టు రీలోడ్ ద పేజ్ టు సీ ద వాల్యూ ఆఫ్ ది కుకీ. కావాలనుకుంటే రీలోడ్ చేసుకున్నట్లయితే ఆ వాల్యూ ఏంటనేది మీకు అక్కడ డిస్ప్లే అవుతుంది. అంటే ఆల్రెడీ మనకి ఇక్కడ రీలోడ్ చేసిన అవుట్పుట్ స్క్రీనే మీకు అక్కడ చూపించడం జరిగింది. సో మన అవుట్పుట్ వచ్చేసి కుకీ అనేది యూజర్ ఈజ్ సెట్ చేశారు. ఆ వాల్యూ ఏంటంటే ప్రసాద్, కుకీ నేమ్ అంటే యూజర్, నేమ్ అనేది యూజర్గా సెట్ చేసాము, వాల్యూ అనేది ప్రసాద్కి ఇవ్వటం జరిగింది. సో రీలోడ్ చేసింది కాబట్టి మీకు అది అవుట్పుట్ వచ్చింది. అర్థమైందండి. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ యూ హ్యావ్ టు క్రియేట్ సెట్ కుకీ ఆఫ్ ఫంక్షన్ని సెట్ చేసుకోండి. దెన్ PHP కోడ్లోకి దాన్ని కాల్ చేసుకొని రన్ చేసుకోండి. సో దిస్ ఈస్ ద వే టు సెట్ ద కుకీ వాల్యూ ఇన్ PHP. సో హియర్ వన్ మోర్ ప్రోగ్రామ్ ఈస్ గివెన్ హియర్. సేమ్ టైమర్తో సహా ఇవ్వటం జరిగింది. చూద్దాం ఏం జరుగుతుందో. ఇక్కడ PHP స్టార్ట్ చేసాము. వాల్యూ వచ్చేసి హలో వరల్డ్ ఇచ్చాం, వాల్యూ వచ్చేసి హలో వరల్డ్ ఇచ్చాం. కుకీ విల్ ఎక్స్పైర్ వెన్ ద బ్రౌజర్ క్లోజ్. ఇక్కడ చూడండి సెట్ చేసాం, సెట్ కుకీ మై కుకీ వాల్యూ అంటే ఏంటి హలో వరల్డ్. ఇక్కడ మనమేమి ఎక్స్పైర్ టైం ఏమి ఇవ్వలేదండి. అర్థమైందా? ఎక్స్పైర్ టైం ఏమి ఇవ్వకపోతే ఏం జరుగుతుంది, కుకీ విల్ ఎక్స్పైర్ వెన్ ద బ్రౌజర్ ఈజ్ క్లోజ్. ఇది బ్రౌజర్ ఓపెన్ అయింది, ఓపెన్ అవ్వగానే మీకు అక్కడ స్క్రీన్ మీద హలో వరల్డ్ అని వచ్చింది. ఎప్పుడైతే మనం ఇక్కడ క్లోజ్ చేస్తామో ఆటోమేటిక్గా ఏమవుతుందంట, కుకీ అనేది విల్ ఎక్స్పైర్ వెన్ ద బ్రౌజర్ ఈజ్ క్లోజ్. బికాస్ ఆఫ్ ఎక్స్పైరీ టైం ఏమి ఇవ్వకోకుండా నేను ఒక కుకీని సెట్ చేశాను. అది ఫస్ట్ ఐటరేషన్. సెకండ్ వన్ వచ్చేసి
కుకీ విల్ ఎక్స్పైర్ 1 అవర్. 1 అవర్ అలా ఎక్స్పైర్ అవ్వాలంటే ఏం చేయాలో చూపిస్తున్నాను చూడండి. సెట్ కుకీ ఆఫ్ మై కుకీ వాల్యూ కామా టైమ్ ఆఫ్ ప్లస్ 3600 సెకండ్స్. అంటే 1 అవర్ తర్వాత ఇక్కడ ఇచ్చిన కుకీ వాల్యూ ఏదైతే ఉందో, హలో వరల్డ్ ఏదైతే ఉందో, 1 అవర్ తర్వాత అది ఎక్స్పైర్ అవుతుంది. అలా కాకుండా కుకీ విల్ ఎక్స్పైర్ 1 అవర్ అండ్ విల్ ఓన్లీ బి అవైలబుల్ విత్ ఇన్ ద PHP డైరెక్టరీ ప్లస్ ఆల్ సబ్ డైరెక్టరీస్ ఆఫ్ PHP. సో ఓన్లీ డైరెక్టరీస్లో సబ్ డైరెక్టరీస్లో మాత్రమే రన్ అయ్యే విధంగా కూడా సెట్ చేసుకోవచ్చు అంటండి. అది కూడా ఇక్కడ చూడండి, ఇందాక పాయింట్ కూడా వచ్చింది సేమ్ ఇంతవరకు. ఇది ఇంపార్టెంట్. ఇక్కడ ఏం చెప్పాడు, విత్ ఇన్ ద కొటేషన్స్లో PHP అనే ఫోల్డర్లో మాత్రమే ఈ కుకీ అనేది అండ్ విల్ ఓన్లీ బి అవైలబుల్ విత్ ఇన్ ద PHP డైరెక్టరీ ప్లస్ ఇన్సైడ్ సబ్ డైరెక్టరీస్లో మాత్రమే ఈ కుకీ అనేది ఎక్స్పైర్ అవుతుంది. అర్థమైందండి? కుకీ విల్ ఎక్స్పైర్ ఇన్ 1 అవర్. 1 అవర్లో ఎక్స్పైర్ అయిపోతుంది. అండ్ విల్ ఓన్లీ బి అవైలబుల్. ఎక్స్పైర్ అయిపోయిన తర్వాత అంటే మన బ్రౌజర్లో ఎక్స్ప్లోర్ అయిపోయిన తర్వాత ఏం జరుగుతుందంట, ఓన్లీ విత్ ఇన్ ద PHP డైరెక్టరీలో మాత్రమే స్టోర్ అవుతుంది. అలాగే డిస్ప్లే అవుతుంది. PHP యాజ్ వెల్ యాజ్ సబ్ డైరెక్టరీస్లో మాత్రమే అది స్టోర్ అవుతుంది. సో ఫైనల్గా ద స్టోర్డ్ కుకీ వాల్యూ ఈజ్ హలో వరల్డ్ ఏదైతే ఉందో అది మీకు అక్కడ ప్రింట్ చేసుకోండి. ఈ రకంగా మనము టైమర్ సెట్ చేసుకోవచ్చు. ఇక్కడ 3 పాయింట్స్ అవటం జరిగింది. ఒకటి నో ఎక్స్పైరీ టైం. ఎక్స్పైరీ టైం లేదు అంటే ఏమవుతుంది, వెన్ ద బ్రౌజర్ ఈజ్ క్లోజ్ అయినప్పుడు ఆటోమేటికల్గా కుకీ ఫైల్ అనేది క్లోజ్ అయిపోతుంది. నెక్స్ట్ ఐ వాంట్ టు ఎక్స్పైర్ ఇన్ 1 అవర్ ఓన్లీ. కాబట్టి ఐ వాంట్ టు సెట్ కుకీ ఆఫ్ మై కుకీ వాల్యూ టైమ్ ఆఫ్ 3600 seconds. Automatically it will be expire after 1 hour. Then next one more cookie is set here. 1 hour అయిపోయిన తర్వాత ఎక్స్పైర్ అయిపోతుంది. అలాగే ఓన్లీ అవైలబుల్ ఇన్ ద PHP ఫోల్డర్. PHP ఫోల్డర్ ఏ ఫోల్డర్లో అయితే మీకు కావాలనుకుంటున్నారో ఆ ఫోల్డర్ని సింగిల్ స్లాష్తోనే రాయాలి అని కూడా మనం ఇంట్రడక్షన్లోనే మనం మాట్లాడుకున్నాం. సో ఈ రకంగా మనం ఇక్కడ కుకీని మనం స్టోర్ చేసుకుంటాం. ఫైనల్గా ద స్టోర్డ్ కుకీ వాల్యూ ఏం స్టోర్ చేసామంటే హలో వరల్డ్ అని చెప్పేసి మనకి ఇక్కడ కుకీ అనేది వస్తుంది. సో ఇక్కడ కుకీ ఫైల్ని క్రియేట్ చేయటమే కాదండి, ఎప్పుడు ఎక్స్పైర్ అవ్వాలో కూడా మనం ఇక్కడ చెప్పొచ్చు. ఒకవేళ మీరు ఏమి చెప్పకపోతే ఆటోమేటిక్గా బ్రౌజర్ క్లోజ్ అయినప్పుడు అది ఎక్స్పైర్ అయిపోతుంది. బ్రౌజర్ క్లోజ్ అయినప్పుడు ఎక్స్పైర్ అయిపోతుంది. సో ఈ రకంగా మనం ఇక్కడ కుకీ వాల్యూస్ని చూసుకోవచ్చు. ప్రీవియస్ ఎగ్జాంపుల్లో కనుక మీరు అబ్జర్వ్ చేసుకున్నట్లయితే ఒక 2 వేరియబుల్స్ తీసుకొని ఆ వేరియబుల్లో నేమ్, ఈ కుకీ నేము, అలాగే కుకీ వాల్యూస్ సెట్ చేసి దాన్ని మనం నేమ్ వాల్యూస్ ఇచ్చేసేసి ఒక 30 days వరకు మనం ఇక్కడ దాన్ని స్టోర్ చేసుకోమని చెప్పాం. అదొక ఎగ్జాంపుల్. ఇప్పుడు చెప్పిన ఎగ్జాంపుల్ వచ్చేపాటికి అసలు టైం సెట్ చేయకపోతే ఏమవుతుంది, 1 hour అయితే అలా ఉంటుంది, ఫోల్డర్లో మాత్రమే డిస్ప్లే అవ్వాలంటే ఎలా అవుతుంది ఏంటి అనేది ఇప్పుడు మనం చూడటం జరిగింది. నెక్స్ట్ వన్, ఇంతవరకు మనం మాట్లాడుకున్నదంతా కూడా కుకీస్. ఇప్పటివరకు మనం మాట్లాడుకున్నదంతా కూడా కుకీస్ యొక్క పర్పస్ ఏంటంటే యూజర్ కావాల్సిన ఐడెంటిఫికేషన్స్ని ట్రేస్ అవుట్ చేయడం కోసం కుకీ ఫైల్స్ని ఉపయోగిస్తారు. ఇది మనం PHP ఫైల్లో కూడా ఈ కుకీ ఫైల్ని మనం క్రియేట్ చేసుకోవచ్చు. జనరల్గా జరిగేది ఏంటంటే ఇది జరుగుతుంది, ఒక క్లయింట్ సిస్టంలో నుంచి మనం ఇచ్చిన రిక్వెస్ట్ ఏదైతే ఉందో ఆ రిక్వెస్ట్ అనేది సర్వర్లోకి వెళ్తుంది. నేను ఏదో ఒక ప్రోడక్ట్ నేను పర్చేజ్ చేయాలనుకుని ఈకామర్స్ వెబ్సైట్స్లోకి వెళ్ళాను. వెబ్సైట్స్లోకి వెళ్ళిన తర్వాత నాకు కావాల్సింది ఏదో టీవీయో ఏదో కావాలని ఇచ్చాను. 32 inches టీవీ కావాలని చెప్పి నేను రిక్వెస్ట్ ఇస్తే ఆ రిక్వెస్ట్కి రెస్పాండ్ అయ్యి 32 inchesతో పాటు సిమిలారిటీ ఉన్న ఐటమ్స్ లిస్ట్ కూడా మనకి పంపిస్తుంది. ఎలా పంపిస్తుంది అంటే విత్ ద హెల్ప్ ఆఫ్ కుకీ టెక్స్ట్ ఫైల్. క్లియర్? సర్వర్ అనేది పంపిస్తుంది. దాంతోపాటు రిలేటెడ్ ఇన్ఫర్మేషన్ కూడా ఏం జరుగుతుంది, కుకీలోకి పంపిస్తుంది, కుకీ ఫైల్ ద్వారా పంపిస్తుంది. ఆ డేటా అనేది ఎక్కడ స్టోర్ చేసుకుంటామంట, క్లయింట్ బ్రౌజర్లోనే
ఆ డేటాను మనం ఇక్కడ స్టోర్ చేసుకుంటాం. స్టోర్ చేసుకొని మళ్ళీ మనం ఎప్పుడు కావాలనుకుంటే అప్పుడు మనం ఇక్కడ తిరిగి ఓపెన్ చేసుకోవచ్చు. దీనికోసం మనం పిహెచ్పిలో మనం క్రియేట్ చేసుకోవడానికి సెట్ చేసుకోవడానికి కుకీ నేమ్ అవసరం అవుతుంది, కుకీ వాల్యూ అవసరం అవుతుంది, కుకీ ఎక్స్పైరీ అనేది అవసరం అవుతుంది. పాత్ అనేది ఎక్కడ ఉండాలి, ఇందాక చెప్పుకున్నట్లుగా నేను పర్టికులర్ పిహెచ్పి ఫోల్డర్లో మాత్రమే నేను స్టోర్ చేసుకుంటానని కూడా ఫార్వర్డ్ చేసుకుంటానని కూడా చెప్పుకున్నాను. స్పెసిఫైడ్ డైరెక్టరీస్, దానికి సంబంధించిన ఎగ్జాంపుల్ కూడా మనం ఇందాకే మాట్లాడుతున్నాం. సో దానికోసం సింగిల్ స్లాష్, ఇదే కదా సింగిల్ స్లాష్ ఫోల్డర్ నేమ్ను మనం ఇక్కడ ఇచ్చేస్తే అది ఆ పాత్లోనే స్టోర్ అవుతుంది. అర్థమైందండి? ఖచ్చితంగా మనం సెట్ చేసుకోవాలంటే ఖచ్చితంగా కుకీ నేమ్ ఇవ్వాలి, కుకీ వాల్యూ ఏంటో ఇవ్వాలి, ఎక్స్పైరీ టైం ఇవ్వాలి, అలాగే పాత్ కూడా మనం ఇచ్చుకోవచ్చు. ఇక్కడ పాత్ అంటే కుకీ అనేది ఎక్స్పైర్ అయిపోయిన తర్వాత ఏ ఫోల్డర్ ఆర్ ఏ డైరెక్టరీలో అది స్టోర్ అవ్వాలి అనేది కనుక మనం చెబితే ఆ పర్టికులర్ డైరెక్టరీలో ఆ కుకీ ఫైల్ అనేది స్టోర్ అవుతుంది. సింగిల్ ఫార్వర్డ్ స్లాష్ ఫాలోడ్ బై ద డైరెక్టరీ నేమ్, ఇది ఇక్కడ వచ్చింది సింగిల్ ఫార్వర్డ్ స్లాష్. ఇందాక చెప్పుకున్న మనం ప్రోగ్రాంలో కూడా మనం అదే రాసాం. ఇదిగోండి ఇక్కడ ఏం చెప్పాము, కుకీ విల్ ఎక్స్పైర్ ఇన్ 1 hour. కుకీ అనేది 1 hourలో ఎక్స్పైర్ అయిపోతుందంట. అండ్ విల్ ఓన్లీ బి అవైలబుల్ విత్ ఇన్ ద పిహెచ్పి డైరెక్టరీ. సో పిహెచ్పి డైరెక్టరీలోకి రావటం కోసం మనం ఏం చేసామంటే అది పాత్ అనేది సెట్ చేసాం. ఇది ఆప్షనల్ అండి. నేమ్ అనేది, వాల్యూ అనేది, ఎక్స్పైరీ అనేది కంపల్సరీగా ఇస్తాం. ఒక్కొక్కసారి ఎక్స్పైరీ కూడా ఇవ్వం. ఇవ్వకపోతే ఏమవుతుందని చెప్పుకున్నాము, బ్రౌజర్ని క్లోజ్ చేసినప్పుడు వెన్ ఎవర్ యూ క్లోజ్ ద బ్రౌజర్ దెన్ ఆటోమేటికల్లీ ఎక్స్పైర్ ద కుకీ. అలా ఇవ్వచ్చు, 1 day ఇవ్వచ్చు, 1 hour పెట్టుకోవచ్చు, 1 month ఇవ్వచ్చు, 1 year ఇవ్వచ్చు. ఇదంతా కూడా మనం ఇక్కడ ఎక్స్పైరీ టైంలో సెట్ చేసుకోవచ్చు. సో ఇఫ్ యూ వాంట్ టు సెట్ ద కుకీ వీ షుడ్ known about these 4 properties: cookie name, cookie value, expiry and path అన్నమాట. If you want to cookie the in PHP we have to use set cookie function of. Set cookie of అనే ఫంక్షన్ ద్వారా we have to create the cookie function. అర్థమైందండి? సో దానికోసం నేమ్, వాల్యూ, ఎక్స్పైరీ, పాత్, డొమైన్, సెక్యూర్, HTTP ఓన్లీ, ఇది సింటాక్స్ అండి. అలాగే ఒక ఎగ్జాంపుల్ తీసుకున్నాం ఇందాక, యూజర్ నేమ్ ఇచ్చాము, కుకీ నేమ్ ఇచ్చాము, కుకీ వాల్యూ ఇచ్చాము, దాన్ని ఫంక్షన్లో సెట్ చేసాము, దాని టైం, ఎక్స్పైరీ టైం కూడా సెట్ చేసాము. ఈ కుకీ అంతా కూడా బిఫోర్ HTML ట్యాగ్ ముందే రాయాలని చెప్పుకున్నాము, అలాగే రాసాము, ముందే సెట్ చేసుకున్నాము. దాన్ని మనం ఏం చేసాము, HTML ట్యాగ్ రాసి PHPతో లింక్ చేసి దాన్ని కాల్ చేసుకున్నాము. కుకీ అనేది సెట్ అయిందో లేదో చూస్తున్నాం. కుకీ వాల్యూ అనేది మీకు అక్కడ అవుట్పుట్ రూపంలో మీకు అక్కడ వచ్చింది. అవుట్పుట్ వచ్చేసి యాజ్ ఇట్ ఈస్గా అక్కడ మీరు కుకీలో ఏ నేమ్ ఇచ్చారు, కుకీలో ఏ వాల్యూ అయితే ఇచ్చారో ఆ వాల్యూస్తో మీకు అక్కడ అవుట్పుట్ వచ్చింది. ఇది వచ్చేసి ఇంపార్టెంట్గా మీకు ఈజీగా అర్థం కావడం కోసం ఇంకొక ఎగ్జాంపుల్ ఇవ్వడం జరిగింది. కుకీ ఒక వాల్యూ ఇచ్చాము, వితౌట్ టైమర్ సెట్ చేసాము, దెన్ ఆటోమేటికల్లీ కుకీ డిస్ప్లే అయిపోయిన తర్వాత బ్రౌజర్ క్లోజ్ చేసేసిన వెంటనే కుకీ ఫైల్ అనేది క్లోజ్ అయిపోతుంది. ఇక్కడ వచ్చేసి 1 hour క్లోజ్ అయ్యే విధంగా మనం కుకీని సెట్ చేసాము. అలాగే ఇక్కడ వచ్చేసి 1 hour క్లోజ్ అయిపోయిన తర్వాత అది ఓన్లీ పర్టికులర్ డైరెక్టరీలో రావడం కోసం పాత్ అనేది సెట్ చేసాం. నేనేం చేసాము, పాత్ అనేది సెట్ చేసాం. ఆటోమేటిక్గా ఆ పాత్లో అది అసైన్ అయిపోతుంది. సో లాస్ట్ వన్ వచ్చేసి ద స్టోరీ కుకీ వాల్యూ వచ్చేసి హియర్ ద అవుట్పుట్ ఆఫ్ ది కుకీ వాల్యూ. సో ఈ రకంగా మనం ఇక్కడ కుకీస్ని మనం ఇక్కడ చూసుకోవచ్చు. ప్రిపేర్ అవ్వండి జాగ్రత్తగా. కుకీ డెఫినేషన్ చూసుకోండి, మనం హౌ టు క్రియేట్ కుకీ అనేది చూసుకోండి, కుకీలో వాటి ప్రాపర్టీస్ ఏంటో చూసుకోండి. అంతవరకు జాగ్రత్తగా మీరు మెన్షన్ చేసి ఏదో ఒక స్మాల్ ఎగ్జాంపుల్ని, ఈజీగా ఉండే ఎగ్జాంపుల్ మీరు రాసుకోవచ్చు. ఈ ఎగ్జాంపుల్ రాసుకోండి, ఏదో ఒకటైనా రాయొచ్చు. ఇక్కడ మనం వితౌట్ టైమర్ ఇచ్చాము, ఇక్కడ విత్ టైం ఇచ్చాము, ఇక్కడ పాత్ ఇచ్చాము. ఏదో ఒక ఎగ్జాంపుల్ తీసుకొని అయినా సరే మీరు చేసేసి లాస్ట్లో ఒక పారాగ్రాఫ్లో ఇది పెట్టేసేస్తే ఆటోమేటిక్గా మీకు అక్కడ కుకీ అనేది క్రియేషను, సెట్ చేయటము కూడా సరిపోతుంది. కుకీస్ గురించి అడిగితే మీరు ఖచ్చితంగా కుకీస్ అనేవి ఈ 3 points గురించి రాయండి. కుకీస్ అనేది టెక్స్ట్ ఫైల్, సర్వర్ స్క్రిప్ట్ సెండ్స్ ద కుకీ టు ద బ్రౌజర్,
వేరియబుల్స్ అనేవి పంపించుకోవచ్చు. బ్రౌజర్లో స్టోర్ చేసుకుంటాం ఎందుకంటే ఫ్యూచర్ యూజ్ చేసుకోవడం కోసం. మళ్ళీ నెక్స్ట్ టైం మనం పంపించినప్పుడు బ్రౌజర్ సెండ్స్ రిక్వెస్ట్ టు ద వెబ్ సర్వర్, దెన్ ఇట్ సెండ్స్ దోస్ కుకీ ఇన్ఫర్మేషన్ అని చెప్పేసి. అలాగే ఈ పాయింట్స్ కూడా మీరు మెన్షన్ చేసుకోండి. కుకీస్ గురించి ఏది అడిగినా ఈ పాయింట్స్ అన్ని రాయండి. ఆ తర్వాత కుకీస్ని సెట్ చేసుకోవాలనుకుంటే సెట్ కుకీ నేమ్ ఏంటో ఇవ్వండి, వాల్యూ ఏంటో ఇవ్వండి, ఎక్స్పైరీ ఏంటో ఇవ్వండి, పాత్ అంటే ఏంటో ఇవ్వండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇవి అంటే ఏంటో తెలుసుకోండి. ఆ తర్వాత సింటాక్స్ చూడండి. క్రియేటింగ్ ఏ కుకీ అంటే ఓన్లీ వన్ అండ్ ఓన్లీ ఫంక్షన్ వీ హ్యావ్ టు యూస్ ద కుకీ ఇన్ PHP, దట్ ఈస్ కాల్డ్ యాజ్ ద సెట్ కుకీ ఆఫ్ ఫంక్షన్. వీ షుడ్ బి రైట్ ద కుకీ సింటాక్స్, నేమ్, పాత్, ఎక్స్పైరీ, పాత్, యాజ్ వెల్ యాజ్ డొమైన్. ఏ డొమైన్లో రావాలి, సెక్యూర్డ్ HTTP ఓన్లీ అని పాత్ వరకు రాసుకున్నా కూడా మీకు ఇబ్బంది ఏం లేదు. ఆ తర్వాత కుకీకి సంబంధించిన ఎగ్జాంపుల్స్ కూడా ఇచ్చారు. వీటిలో మీకు ఏది ఈజీగా ఉంటే దాన్ని మీరు ప్రిపేర్ అయ్యి రాసుకోండి. దీంతో మనకి ఇక్కడ కుకీ ఫైల్ అనేది PHPలో ఎలా సెట్ చేయాలి అనే కాన్సెప్ట్ అనేది కంప్లీట్ అయిపోయింది. దెన్ నెక్స్ట్ వన్ వచ్చేసి సెషన్స్. ఈ కుకీస్ సెషన్స్ రెండు కూడా రిలేటెడ్ ఇన్ఫర్మేషన్ అండి. కుకీస్ వచ్చేసి క్లయింట్ బ్రౌజర్లో డేటా అనేది స్టోర్ అయింది. సెషన్ వచ్చేపాటికి సర్వర్ సిస్టంలో మాత్రమే ఇన్ఫర్మేషన్ అనేది స్టోర్ అవుతుంది. కుకీ అనేది మనం టైం ఎక్స్పైర్ చేస్తే ఎక్స్పైర్ అయిపోతుంది. సెషన్స్ అనేవి అలా ఎక్స్పైర్ అవ్వదు. మనం బ్రౌజర్ క్లోజ్ చేసినప్పుడు ఆటోమేటిక్గా సర్వర్లో ఉన్న డేటా కూడా క్లోజ్ అయిపోతుంది. ఫర్ ఎగ్జాంపుల్ మనం ఏం చేస్తామంటే జనరల్గా మెయిల్లో లాగిన్ అయ్యేటప్పుడు యూజర్ ఐడి పాస్వర్డ్ ఇస్తూ ఉంటాం. జనరల్గా యూజర్ ఐడి పాస్వర్డ్ ఇస్తూ ఉంటాం. యూజర్ ఐడి తీసుకుంటుంది, పాస్వర్డ్ ఇచ్చేసిన తర్వాత సేవ్ చేయనా అని అడుగుతాం. ఎక్కడ సేవ్ అవుతుంది? అది సేవ్ అయిపోయి కుకీలో స్టోర్ అవుతుంది. అందుకనే ప్రతిసారి కూడా మనం సెషన్ పంపిస్తాం, పాస్వర్డ్ మన లోకల్ బ్రౌజర్లో స్టోర్ అవుతుంది. అందుకని ఏమవుతుంది, ఆటోమేటిక్గా ప్రతిసారి మన పాస్వర్డ్ ఇవ్వకుండా డైరెక్ట్గా లాగిన్ అయిపోతుంది. అంటే ఏంటి, ఇక్కడ సర్వర్ అనేది ఒక సెషన్ ఐడిని కుకీస్లోకి పంపిస్తుంది. ఈ కుకీస్ను సెషన్స్ అనేవి బోత్ ఆర్ ఇంటర్ రిలేటెడ్. కుకీస్లో లోకల్ క్లయింట్ సిస్టంలో స్టోర్ అవుతుంది. సెషన్స్ వచ్చేసి సర్వర్ సిస్టంలో డేటా స్టోర్ అవుతుంది. మీరు ఏదైనా ఇన్ఫర్మేషన్ని సెషన్ రూపంలో కుకీ ఫైల్లో కుకీ ద్వారా పంపిస్తే అది లోకల్ బ్రౌజర్లో స్టోర్ అవుతుంది. అందుకనే మీకు చెప్పింది యూజర్ ఐడి పాస్వర్డ్స్ కనుక ఇచ్చుకున్నప్పుడు పాస్వర్డ్ అనేది మనకు సేవ్ చేసుకున్నట్లయితే ఆటోమేటిక్గా అది సెషన్ ఐడి అనేది పంపిస్తే త్రూ కుకీలో అది స్టోర్ అయిపోయి మన లోకల్ బ్రౌజర్లో ఉంటుంది. అందుకని ప్రతిసారి కూడా సేవ్ చేసిన తర్వాత మనం ప్రతిసారి మన పాస్వర్డ్ కొట్టుకోవసరం లేదు, డైరెక్ట్గా లాగిన్ అయిపోతుంది. మన ఫోన్లో కూడా అంతే. చూడండి, మెయిల్లో కూడా మనం పంపించినప్పుడు ఒకసారి ఫస్ట్ టైం మాత్రం యూజర్ ఐడి, లాగిన్ ఐడి, పాస్వర్డ్ కొట్టేస్తాం. దెన్ ఆటోమేటికల్గా అది సేవ్ అయిపోయి ఉంటుంది, ఆటోమేటికల్గా అది ఎగ్జిక్యూట్ అయిపోతూ ఉంటుంది. సో ఈ రకంగా మనం ఇక్కడ సెషన్స్ అనేవి హ్యాండిల్ చేసుకుంటాం. చాలా యూస్ఫుల్ అండ్ ఇంపార్టెంట్ అండ్ మోర్ సెక్యూర్ దాన్ కుకీస్. సెషన్స్ అనేవి కుకీస్ కన్నా సెక్యూర్డ్. ఏ రకంగా సెక్యూర్డ్ అంటే కుకీస్ వచ్చేపాటికి లోకల్ క్లయింట్ బ్రౌజర్లో స్టోర్ అవుతుంది. క్లయింట్ అనేవాడు వాడే యూజ్ చేయాలని ఏముంది, ఎవరైనా యూజ్ చేసినప్పుడు ఆటోమేటిక్గా క్లయింట్లు బ్రౌజర్లో ఉండటం వల్ల ఆ డేటా అనేది రివీల్ అయిపోతుంది, దానికి సంబంధించిన డేటా అనేది డిస్ప్లే అయిపోయి తెలిసిపోతుంది. అదే బట్ సెషన్స్లో వచ్చేపాటికి ఏంటంటే మోర్ సెక్యూర్ దాన్ కుకీస్. దీంట్లో వచ్చేపాటికి ఏంటంటే సర్వర్లోనే స్టోర్ అవుతుంది. ఆ అప్లికేషన్స్ మొత్తంలో ఏ పేజీలోకి వెళ్ళినా కూడా దానికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ అనేది ప్రతి పేజీలో యాక్సెస్ చేసుకోవడానికి ఈ సెషన్స్ అనేది హెల్ప్ అవుతూ ఉంటాయి. ఇది ఎప్పుడు క్లోజ్ అవుతుందంటే హార్డ్లీ మ్యాక్సిమం 30 minutes టైం ఉంటుంది. లేదా సర్వర్ని మీరు క్లోజ్ చేసుకున్నప్పుడు లేదా ఆ ఫైల్ మనం క్లోజ్ చేసుకున్నప్పుడు ఆటోమేటిక్గా ఈ సెషన్ అనేది క్లోజ్ అవుతుంది. దీనికోసం మనం ప్రత్యేకంగా మనం క్లోజ్ చేయాల్సిన టైమర్ ఏమి సెట్ చేసుకోవాల్సిన అవసరం లేదు. దిస్ ఈస్ కాల్డ్ ఎస్ ద సెషన్. దానికి సంబంధించిన డెఫినేషన్ ఒకసారి చూద్దాం. వాట్ ఈజ్ ఎ PHP సెషన్? ఏంటి అసలు ఈ సెషన్స్ గురించి ఒకసారి చూద్దాం. వెన్ యూ వర్క్ విత్ ఎన్ అప్లికేషన్, ఏదైనా ఒక వర్క్ చేస్తూ ఉంటాం నెట్లో నుంచి, ఒక అప్లికేషన్ ఫామ్ అనేది మీకు అక్కడ డిస్ప్లే అవుతూ ఉంటుంది, మీరు వర్క్ చేస్తూ ఉంటారు. యూ ఓపెన్ ఇట్, డూ సమ్ చేంజెస్ అండ్ దెన్ క్లోజ్ ఇట్. మనం వర్క్ చేస్తూ ఉంటాము, మనకు కావాల్సిన చేంజెస్ అన్ని చేంజ్ చేసుకుంటాం, క్లోజ్ ఇట్. దిస్ మచ్ లైక్ ఏ సెషన్. ఇదే మనం సెషన్. ఆ చేంజెస్ అనేవి ఏంటంటే ఆ అప్లికేషన్లో ఏ పేజీలోకి వెళ్ళినా అవన్నీ కూడా చేంజ్ అయిన డేటా అనేది
కనపడుతుంది. ద కంప్యూటర్ నోస్ హూ ఆర్ యూ, మనకు తెలుస్తుంది మనం ఎవరో అంటే కంప్యూటర్ తెలుస్తుంది మనకి ఏ ఐడి ద్వారా మనం వెళ్ళాము ఏంటంటే. ఇట్ నోస్ వెన్ ద స్టార్ట్స్ ద అప్లికేషన్ అండ్ వెన్ యూ ఎండ్, మనం స్టార్ట్ చేసినప్పుడు ఎవరైతే ఎండ్ చేశారనే దానికి తెలుస్తుంది. బట్ ఆన్ ద ఇంటర్నెట్ దెర్ ఈస్ వన్ ప్రాబ్లం, అయితే ఒక ప్రాబ్లం ఉంది ఏంటంట, ద వెబ్ సర్వర్ డస్ నాట్ నో హూ యు ఆర్ ఆర్ వాట్ యూ డూ, నువ్వెవరో నువ్వేం చేస్తున్నావు అనేది సర్వర్లో తెలియదు. మన ఇంటర్నెట్ సర్వర్ ద్వారా కదా మనం యూజ్ చేసేది, బికాస్ HTTP అడ్రసెస్ డస్ నాట్ మెయింటైన్ ద స్టేట్. సో HTTP అడ్రస్ అనేది మెయింటైన్ చేయదు ఎవరు యూజ్ చేస్తున్నారు ఏంటి. సో సెషన్ వేరియబుల్స్ ఆర్ సాల్వ్ దిస్ ప్రాబ్లం. అంటే ఏం చెప్తున్నారంటే మనం డేటా అనేది ఎంటర్ చేసుకుంటా వెళ్ళిపోతాము, వెళ్ళిపోయిన తర్వాత మనం ఇది క్లోజ్ చేసుకుంటే క్లోజ్ అని ఇచ్చేయగానే అయిపోతుంది. మళ్ళీ అదే బ్రౌజర్ని మనం ఓపెన్ చేసుకున్నప్పుడు ఆటోమేటిక్గా మీకు అక్కడ డేటా ప్రీవియస్ డేటా అనేది మీకు కనిపిస్తూ ఉంటుంది. దానివల్ల ఏమవుతుందంటే కొన్ని సెక్యూరిటీ ప్రాబ్లమ్స్ వస్తాయి. ఫర్ ఎగ్జాంపుల్ మీకు ఇంకా క్లియర్గా చెప్తాను, మనం వెబ్సైట్ రిజల్ట్ చూస్తూ ఉంటాం. రిజల్ట్ చూసుకునేటప్పుడు మీ హాల్ టికెట్ నెంబర్ కొడతారు. ఆ హాల్ టికెట్ నెంబర్ కొట్టంగానే అంతకుముందు ఎవరైనా అదే బ్రౌజర్లో కనుక హాల్ టికెట్ నెంబర్ కనుక కొడితే ఆ నెంబర్ కూడా మీకు తెలిసిపోతుంది ఫలానా వాళ్ళది. అక్కడ మీరు అదే నెంబర్ కావాలని మళ్ళీ కొడితే మీకు ఆ డేటా కూడా మీకు అప్పుడు వస్తుంది. అంటే ఏంటి అక్కడ ఆ ప్రాబ్లం. సో ఆ ప్రాబ్లమ్ ఓవర్కమ్ చేయడం కోసమే సెషన్ వేరియబుల్స్ ఆర్ సాల్వ్ దిస్ ప్రాబ్లం. అంటే వేరే వాళ్ళ డేటాను మనకి కనిపించకుండా మన సిస్టంలో ఉన్న డేటా మనకు మాత్రమే, మనకి మల్టిపుల్ అప్లికేషన్స్లో అంటే విత్ ఇన్ ద వెబ్ పేజెస్లో విత్ ఇన్ ద వెబ్సైట్లో మల్టిపుల్ పేజెస్లో మాత్రమే యాక్సెస్ చేసి అది ఎప్పుడైతే క్లోజ్ చేశారో ఆటోమేటిక్గా సెషన్ అనేది క్లోజ్ అయిపోతుంది. సో సెషన్ వేరియబుల్స్ సాల్వ్ దిస్ ప్రాబ్లం by storing user information to be used across the multiple pages, username, favorite color, etc. By default, session variables are lost until the user close the browser. అదే సెషన్ అనేది ఏం చేస్తుంది, బ్రౌజర్ క్లోజ్ చేసినప్పుడు ఆ ఇన్ఫర్మేషన్ మొత్తం కూడా ఏమవుతుందంటే క్లోజ్ అయిపోతుంది. అలా క్లోజ్ అయిపోవడం వల్ల ఏమవుతుంది, ఆ డేటా అనేది వేరే వాళ్ళు చూడటానికి అవకాశం ఉండదు. అర్థమైందా నేను చెప్పింది. మనం ఏదైనా ఒక అప్లికేషన్ ఫామ్ ఫిల్ చేసినప్పుడు జనరల్గా ఎగ్జిస్టింగ్ యూజర్ యొక్క డేటా అనేది మనకు కనిపిస్తూ ఉంటుంది జనరల్గా కుకీస్ లాంటి వాటిలో. సో దీన్ని బట్టి ఏమవుతుంది, వాడు పాత వాడిని ఏమేమి ఇచ్చాడు వాడి డీటెయిల్స్ అన్నీ కూడా మనకి తెలుస్తూ ఉంటాయి. అలా అప్లికేషన్స్ అలా అన్ని అప్లికేషన్స్లో కనపడితే ఇన్కన్వీనియంట్గా ఉంటుంది. కాబట్టి సెషన్ వేరియబుల్స్ ఆర్ యూజ్డ్ టు సాల్వ్ దిస్ సచ్ కైండ్ ఆఫ్ ప్రాబ్లమ్స్ బికాస్ ఆఫ్ ఎప్పుడైతే మీరు సెషన్ బ్రౌజర్ని క్లోజ్ చేస్తారో ఆటోమేటికల్గా ఆ డేటా అనేది క్లోజ్ అవుతుంది. సో సెషన్ వేరియబుల్స్ హోల్డ్స్ ఇన్ఫర్మేషన్ about only one single user and are available to all pages in one application. Clear? So this is the main advantage. One user, one application along with all pages లో మాత్రమే సెషన్ వేరియబుల్స్ అనేవి హెల్ప్ అవుతుంది. అందుకని మీకు ఇందాకే చెప్పా, మోర్ సెక్యూర్ దాన్ కుకీస్. కుకీస్లో అయితే డిస్ప్లే అవుతూ ఉంటుంది, రివీల్ అవుతూ ఉంటుంది. బట్ సెషన్స్లో వచ్చేపాటికి సెక్యూర్డ్గా ఉంటుంది, ఇక్కడ రివ్యూలో అవ్వదు. బికాస్ ఆఫ్ సింగిల్ యూజర్కి మాత్రమే పనిచేస్తుంది. అది కూడా వన్ అప్లికేషన్లో ఏ పేజీలో అయినా కనిపిస్తుంది. అంటే ఇప్పుడు మనం ఒక వెబ్సైట్ ఓపెన్ చేసామంటే వెబ్సైట్ అంటే ఏంటి, గ్రూప్ ఆఫ్ వెబ్ పేజెస్ కలిపితే ఒక వెబ్సైట్ అవుతుంది. ఒక పేజీలో నుంచి ఇంకొక పేజీలోకి వెళ్ళినా కూడా మనకి ఆ డీటెయిల్స్ అనేవి కనిపిస్తాయి. మీరు ఓవరాల్గా వెబ్సైట్ మనం క్లోజ్ చేసుకున్నప్పుడు మాత్రమే ఆ సెషన్స్లో ఉన్న డేటా కూడా వెళ్ళిపోతుంది. సో దీనివల్ల ఏమవుతుందంటే డేటా అనేది సెక్యూర్డ్గా ఉంటుంది PHP సెషన్స్. కాబట్టి కుకీస్ కన్నా సెషన్స్ అనేది యూస్ఫుల్ అండ్ మోర్ సెక్యూర్డ్ అన్నమాట. ఎలా స్టార్ట్ చేయాలి ఈ సెషన్, మనం ఇక్కడ ఎలా స్టార్ట్ చేయాలి, హౌ టు స్టార్ట్ ఏ సెషన్ ఇన్ PHP. ఏ సెషన్ ఈ స్టార్ట్స్ విత్ ఏ సెషన్ స్టార్ట్ ఆఫ్, సెషన్ _start off అనే ఫంక్షన్ని ద్వారా మనం స్టార్ట్ చేసుకుంటాం. సెషన్ వేరియబుల్స్ ఆర్ సెట్ విత్ ద PHP గ్లోబల్ వేరియబుల్ గానే మనం సెట్ చేసుకుంటాం. నౌ లెట్ us క్రియేట్ ఏ న్యూ పేజ్ ఈస్ కాల్డ్ డెమో సెషన్ 1.php. ఒక సెషన్ ఐడిని ఒకటి క్రియేట్ చేసుకున్నాం. ఇన్ దిస్ పేజ్ వి స్టార్ట్ ఏ PHP సెషన్ అండ్ సెట్ సమ్ సెషన్ వేరియబుల్స్. ఇక్కడ సెషన్ స్టార్ట్ ఆఫ్ అనే ఫంక్షన్ ద్వారా మనం ఏం చేస్తామంట, సెషన్ని స్టార్ట్ చేస్తాము. ఏం చేస్తామంటే సెషన్ _start off అనే ఫంక్షన్ ద్వారా వీ హ్యావ్ టు స్టార్ట్ సెషన్, రైట్.
ఈ రకంగా మనం ఇక్కడ స్టార్ట్ చేసుకుంటాం. ఒక ఎగ్జాంపుల్ కూడా మీకు ఇవ్వడం జరిగింది చూడండి. అక్కడ సెషన్ అనేది ఇందాక కుకీ అనేది ఎలా అయితే అబోవ్ ద HTML పైన ముందే మనం స్టార్ట్ చేసామో ఇక్కడ కూడా దీని కంటిన్యూషన్, అది ఇది కంటిన్యూషన్. అర్థమైందండి. ఆ బ్లాక్ కూడా ఇక్కడ మనం ప్రిపేర్ చేసుకుంటాం కదా, PHP అని చెప్పేసి సెషన్ _start off ఇచ్చేసాం దీనిపైన. సో సెషన్ అనేది స్టార్ట్ చేయమని అర్థం. అయిపోయిన తర్వాత ఇక్కడ 2 వేరియబుల్స్ ఇచ్చారు, సెషన్ వేరియబుల్స్ అంటాం. ఇక్కడ 2 వేరియబుల్స్ మనం ఇక్కడ సెట్ చేసాం. ఏంటి ఆ 2 వేరియబుల్స్? సెషన్ వేరియబుల్స్ ఏంటంటే సెషన్ వేరియబుల్ ఎలా సెట్ చేయాలి? $_session క్యాపిటల్ లెటర్స్ యాజ్ ఇట్ ఈస్ గా రాయాలండి. సెషన్ స్క్వేర్ బ్రాకెట్ స్టార్ట్ చేయండి. ఫేవరెట్ కలర్ అనే ఒక ఆర్గ్యుమెంట్ తీసుకున్నారు, దాంట్లో కలర్ గ్రీన్ అనేది ఇవ్వటం జరిగింది. అర్థమైందండి. ఫేవరెట్ యానిమల్ అని ఇంకొక సెషన్ వేరియబుల్ తీసుకున్నారు, దానికి సంబంధించి క్యాట్ అని ఇవ్వటం జరిగింది. సో ఇక్కడ అవుట్పుట్ ఏమొస్తుంది? ఇక్కడ వరకు సెషన్ వేరియబుల్స్ ఆర్ సెట్ చేసాం. క్లియర్? సెషన్ వేరియబుల్స్ ఆర్ వీ హ్యావ్ టు సెట్ సెషన్ వేరియబుల్స్ హియర్ టు సెషన్ వేరియబుల్స్. సెషన్ మనం ఎలా స్టార్ట్ చేయాలని చెప్పామండి? సెషన్ _start off అనే ఫంక్షన్ ద్వారా వీ హ్యావ్ టు స్టార్ట్ సెషన్. అర్థమైందండి. ఆ తర్వాత వీ హ్యావ్ టు సెట్ ద సెషన్ వేరియబుల్స్. సో వాట్ ఆర్ ద వేరియబుల్స్? సెషన్ అనే కీవర్డ్ తోనే స్టార్ట్ చేయాలి. ఫేవరెట్ కలర్, ఫేవరెట్ యానిమల్ అన్నాం, అలాంగ్ విత్ నేమ్ ఏంటి, ఫేవరెట్ కలర్ ఏంటి, ఫేవరెట్ యానిమల్ ఏంటి అనేది కూడా సెట్ చేయడం జరిగింది. సెట్ చేసిన అనేది మీకు అక్కడ స్క్రీన్ మీద. సో ఓవరాల్గా మనం సెషన్ మనం క్రియేట్ చేసుకోవడానికి వెరీ ఫస్ట్ యూ హ్యావ్ టు స్టార్ట్ సెషన్ ఫాలోడ్ బై సెషన్ వేరియబుల్స్. సెషన్ వేరియబుల్స్ని కూడా మనం ఎలా సెట్ చేయాలో కూడా మనం చూసాం అన్నమాట. ద నెక్స్ట్ వన్ గెట్ PHP సెషన్ వాల్యూస్. వాల్యూస్ మనం ఎలా తెచ్చుకోవాలి, ఎలా గెట్ చేసుకోవాలి, సెషన్ వేరియబుల్స్ని మనం ఇక్కడ ఎలా తెచ్చుకోవాలి ఏంటి అనేది కూడా మనం ఇక్కడ చూద్దాం. నెక్స్ట్ వీ హ్యావ్ టు క్రియేట్ another page is called as demo session2.php file. One more file we have to create here. From this page we will access the session information. We set the first page. First ఇది యాక్సెస్ చేయాలంటే మనం ఏం చేయాలి? demo session1.php అంటే దీన్ని మనం ఇక్కడ రన్ చేసుకోవాలి ఫస్ట్. ఎందుకని? దాన్ని రన్ చేసుకుంటే కదా we will get the PHP session variables. అంటే ఏంటి? సెట్ ఒక సార్ట్ చేసాం, సెట్ వేరియబుల్స్, సెట్ సెషన్ వేరియబుల్స్. దానికోసం డెమో సెషన్1 అనే PHP ఫైల్ని ఇవ్వటం జరిగింది. ఆ తర్వాత గెట్ చేసిన దాన్ని రిట్రీవ్ చేసుకుంటాం, గెట్ సెషన్ వేరియబుల్. దానికోసం ఇంకొక ఫామ్ని, ఇంకొక ఫైల్ని మనం ఇక్కడ తీసుకోవటం జరిగింది. నోటీస్ దట్ సెషన్ వేరియబుల్స్ ఆర్ నాట్ పాస్డ్ ఇండివిజువల్లీ టు ఈచ్ న్యూ పేజ్. మనంతటా దాన్ని మనం పాస్ చేయలేము. ఇన్స్టెడ్ ఆఫ్ దే ఆర్ retrieved from the session we open at the beginning of the each page. సెషన్ స్టార్ట్ ఆఫ్ ద్వారా మాత్రమే మనం ఇక్కడ స్టార్ట్ చేయాలి. ఇక్కడ ఏం లేదండి, సెట్ చేసాము, సెషన్ వేరియబుల్స్ని సెట్ చేసాము. దేంట్లో అంటే డెమో session1.phpలో సెట్ చేసాము. డెమో session2.php ఫైల్లోకి కాల్ చేస్తాం. సో దానికి సంబంధించిన ఎగ్జాంపుల్ కూడా demo2 సెషన్. ఇక్కడ చూడండి జాగ్రత్తగా ఎలా ఇచ్చారు ఏంటి అనేది. డెమో సెషన్ స్టార్ట్ హియర్, సెషన్ స్టార్ట్ హియర్ స్టార్ట్ చేసేసాం. సో డాక్యుమెంట్ టైప్ HTML బాడీలో రాసాం. ఎక్కువ సెషన్ వేరియబుల్స్ దట్ వర్ సెట్ ఆన్ ద ప్రీవియస్ పేజ్. ఇంతకుముందు మనం సెట్ చేసేసాం కాబట్టి డైరెక్ట్గా దాన్ని మనం ఇక్కడ సెషన్ స్టార్ట్ ఆఫ్ అన్నాం కాబట్టి ఆటోమేటిక్గా సెట్ అయిపోయినాయి. ఆల్రెడీ ఇంతకుముందు మనం ఫేవరెట్ కలర్ గ్రీను, ఫేవరెట్ యానిమల్ క్యాట్ అని చెప్పేసి మనం ఇక్కడ సెట్ చేసేసాం. సెట్ చేసేసిన తర్వాత ఆటోమేటికల్గా ఏమైంది? ఫేవరెట్ కలర్ ఈజ్ సెట్ ఫేవరెట్ కలర్. ఆల్రెడీ అక్కడ ఇచ్చాం కదా, మనం ఇక్కడ సెట్ చేసాం కదా. చూడండి ఒకసారి, ఇదిగోండి ఫేవరెట్ కలర్ ఇచ్చాం కదా, అది ఇక్కడ వచ్చేసింది. ఫేవరెట్ సెషన్ ఫేవరెట్ కలర్. క్లియర్? సెషన్ ఫేవరెట్ కలర్, ఇక్కడ సెషన్ ఫేవరెట్ కలర్.
ఇక్కడ సెట్ చేసాం గ్రీన్ అని. ఇక్కడ ఏం చేసాం, గెట్ చేస్తాం అంటే రిట్రీవ్ చేసుకుంటాం. నెక్స్ట్ సెషన్ ఫేవరెట్ యానిమల్, సెషన్ ఫేవరెట్ యానిమల్, సెషన్ ఫేవరెట్ యానిమల్ ఇక్కడ సెట్ చేసాం. బట్ హియర్ వీ హ్యావ్ టు గెట్ హియర్. సో ఆటోమేటికల్గా ద అవుట్పుట్ విల్ బి ఫేవరెట్ కలర్ ఈజ్ గ్రీన్, ఫేవరెట్ కలర్ ఈజ్ క్యాట్. ఈ రకంగా మనం ఇక్కడ 2 సపరేట్ ఫైల్లో వేరియబుల్స్ని ఉపయోగించుకొని ఒక సెషన్ మనం ఇక్కడ సెట్ చేస్తాం. అయితే ఇక్కడ మాట్లాడుకునేది ఏంటంటే PHP ఆల్సో సపోర్ట్స్ దీస్ కుకీస్ అండ్ సెషన్స్. అలాంటప్పుడు హౌ వీ కెన్ టు సెట్ ద కుకీస్ యాజ్ వెల్ యాజ్ సెషన్ మనం ఎలా స్టార్ట్ చేయాలి అనే దానికోసం ఇక్కడ 2 వేరియబుల్స్ ఉపయోగించుకొని మనం ఇక్కడ 2 డిఫరెంట్ ప్రోగ్రామ్స్ రాసి, ప్రీవియస్ ప్రోగ్రాంలోనేమో మనం ఒక సెషన్ని స్టార్ట్ చేసేసి 2 వేరియబుల్స్, సెషన్ వేరియబుల్స్ మనం ఇక్కడ సెట్ చేసేసాము. అలాగే ఈ ప్రోగ్రాంలో ఏం చేసాము, ఆ సెషన్ వేరియబుల్స్ని గెట్ చేసాం. కాబట్టి దీన్ని మనం ఇక్కడ గెట్ PHP సెషన్ వేరియబుల్ వాల్యూస్ అని చెప్పేసి వీ హ్యావ్ టు గెట్ ద PHP వాల్యూస్ అనమాట. క్లియర్? దట్స్ వై ద అవుట్పుట్ ఈస్ ఎకో ఫేవరెట్ కలర్ ఈజ్, అక్కడ ఆల్రెడీ కలర్ గ్రీన్ మనం సెట్ చేసాం కదా, ఆ వాల్యూ వచ్చింది. అలాగే ఫేవరెట్ యానిమల్ ఈజ్, అక్కడ ఆల్రెడీ సెట్ చేసాం కదా, క్యాట్. ఈ రకంగా మీకు అక్కడ అవుట్పుట్ స్క్రీన్ మీద అవుట్పుట్ అనేది మీకు జనరేట్ అవుతుంది. నెక్స్ట్ వన్, డిస్ట్రాయింగ్ ఏ PHP సెషన్. ఎలా రిమూవ్ చేసేయాలి, ఎలా డిస్ట్రాయ్ చేయాలి, ఎలా రిమూవ్ చేయాలి. ఏ PHP సెషన్ కెన్ బి డిస్ట్రాయిడ్ బై ది సెషన్ డిస్ట్రాయ్ ఆఫ్ ఫంక్షన్. ఏం వాడాలంటే అండి, సెషన్ డిస్ట్రాయ్ ఆఫ్ ఫంక్షన్. We have to use the destroy the session. This function does not need any argument and a single call can destroy all the session variable. మనం ఎటువంటి ఈ ఆర్గ్యుమెంట్స్ని మనం పాస్ చేయాల్సిన అవసరం లేదంటే డైరెక్ట్గా మీరు సెషన్ డిస్ట్రాయ్ ఆఫ్ అనే ఫంక్షన్ కనుక యూజ్ చేసుకున్నట్లయితే, ఇఫ్ దెర్ ఈస్ ఎనీ వేరియబుల్స్ ఇన్సైడ్ ద ఆర్గ్యుమెంట్ దెన్ ఆటోమేటికల్లీ డిస్ట్రాయ్ అవుతుంది. అలాగే then you can use unset of function to unset the setter session variable. లేదు అని అనుకుంటే ఆ వేరియబుల్స్ని అన్సెట్ రిమూవ్ చేయొచ్చు. ఇక్కడ చూడండి 2 ఎగ్జాంపుల్స్ ఇచ్చారు. ద ఎగ్జాంపుల్ టు అన్సెట్ ఏ సింగిల్ వేరియబుల్. ఒక వేరియబుల్ కనుక ఉన్నట్లయితే దాన్ని మనం అన్సెట్ చేయడానికి, తీసేయడానికి ఇక్కడ ఏం వాడారు, అన్సెట్ ఆఫ్ సెషన్ కౌంటర్. అంటే ఎన్ని వేరియబుల్స్ మీరు అక్కడ తీసేయాలనుకో. హియర్ ద కాల్ here is the call which will destroy all the session variables. ఏదైనా పర్టికులర్ నెంబర్ ఆఫ్ వేరియబుల్స్ మాత్రమే మనం ఇక్కడ రిమూవ్ చేయాలి అని అనుకున్నట్లయితే we have to use the unset of function. If you want to destroy all the session variables, directly simply you have to write session underscore destroy of. Function is easily to remove the PHP session. అర్థమైందండి? PHPని మనం ఇందాకే చెప్పుకున్నాం, దెర్ ఈజ్ నో ఎక్స్పైరీ అనేది ఏముండదు. ఆటోమేటికల్గా మనం ఇక్కడ బ్రౌజర్ని మనకు క్లోజ్ చేసుకున్నట్లయితే ఆటోమేటికల్గా క్లోజ్ అయిపోతుంది. ఇఫ్ యూ వాంట్ టు డిస్ట్రాయ్ యువర్ సెటెడ్ సెషన్ని మనం డిస్ట్రాయ్ చేయాలి అని అనుకున్నట్లయితే డైరెక్ట్లీ గో త్రూ సెషన్ అండర్స్కోర్ డిస్ట్రాయ్ ఆఫ్ ఫంక్షన్ ఈజ్ యూజ్డ్ టు ఈజీలీ టు డిస్ట్రాయ్ ద సెషన్. అర్థమైందండి? అన్సెట్ అనేది ఏం చేస్తుందంటే సెషన్ వేరియబుల్ దట్ యూ కెన్ యూజ్ అన్సెట్ ఆఫ్ ఫంక్షన్ ఈజ్ అన్సెట్ ఏ సెషన్ వేరియబుల్. అయితే ఇక్కడ ఏం చెప్పాడు, సింగిల్ వేరియబుల్ కానీ మల్టిపుల్ వేరియబుల్స్ ఉన్నా రిమూవ్ చేయొచ్చు. ఎన్ని వేరియబుల్స్ అయితే ఉంటాయో వాటిని మనం కౌంటర్ ద్వారా మనం ఇక్కడ రిమూవ్ చేయొచ్చు. అలాగే సెషన్ వేరియబుల్స్ వచ్చేపాటికి అన్నిటినీ కూడా మనం ఒకేసారి మనం రిమూవ్ చేయాలి అని అనుకున్నట్లయితే we have to use the session destroy off అనే ఫంక్షన్ ద్వారా we have to destroy. Now the last topic వచ్చేసి కంపారిజన్. అసలు సెషన్కి కుకీస్కి కంపారిజన్ ఏంటి, ఎలా ఉంటుంది, ఏంటి డిఫరెన్స్. నా ఫస్ట్ వన్, కుకీస్ ఆర్ స్టోర్డ్ ఇన్ ద యూజర్స్ కంప్యూటర్. ఇందా మనం మాట్లాడుకున్నాం, మన క్లయింట్ సిస్టంలో కానీ యూజర్ బ్రౌజర్లో కానీ క్లయింట్ సిస్టంలో కానీ
కుకీస్ అనేవి స్టోర్ అవుతాయి. సెషన్స్ ఆర్ స్టోర్డ్ ఇన్ సర్వర్, ఓన్లీ సర్వర్లోనే స్టోర్ అవుతుంది. అది ఇక్కడ అడ్వాంటేజ్ అండి. మన సిస్టంలో బ్రౌజర్లో స్టోర్ అయితే ఎనీవన్ కెన్ యాక్సెస్ ఈజీ. బట్ సర్వర్ అనేది సర్వర్లో స్టోర్ అవుతుంది కాబట్టి ఆ ఫైల్ క్లోజ్ చేసిన వెంటనే సెషన్ అనేది క్లోజ్ అయిపోతుంది. అందుకని ఇది సెక్యూర్డ్ అన్నమాట. నెక్స్ట్ వన్, ఏ కుకీ కెన్ కీప్ ఇన్ఫర్మేషన్ ఇన్ ద యూజర్స్ బ్రౌజర్ అంటిల్ డిలీటెడ్ బై ద యూజర్ ఆర్ సెట్ యాజ్ ఫర్ ద టైమర్. కుకీని రిమూవ్ చేసేంత వరకు కూడా, మనం క్రియేట్ చేసిన కుకీని మనం రిమూవ్ చేసేంత వరకు కూడా ఉంటుంది. లేదా టైమర్, మనం టైమర్ కనుక ఇందాక మనం సెట్ టైమ్ ఆఫ్ అని చెప్పేసి కుకీస్లో టైం ఇచ్చాము 3600 seconds అని. మీరు ఆ టైం ఇస్తే బేస్డ్ ఆన్ దట్ టైం ఆటోమేటికల్లీ ఇట్ ఏమవుతుంది, డిస్ట్రాయ్ అయిపోతుంది. ఇట్ విల్ నాట్ బి డిస్ట్రాయిడ్ ఈవెన్ ఇఫ్ యూ క్లోజ్ ద బ్రౌజర్. మన బ్రౌజర్ క్లోజ్ చేయనంత మాత్రాన కుకీ అనేది పోదు. ఒకటి మనం డిస్ట్రాయ్ చేయాలి, లేదా ఎక్స్పైర్ టైం అనేది మీరు అక్కడ సెట్ చేయాలి. దానివల్ల వీ హ్యావ్ టు రిమూవ్ ద కుకీస్ అనమాట. సో బెటర్ టు అప్లై ద టైమర్ అండి. ఎక్స్పైర్కి మనకు టైం ఉంది కాబట్టి మనకి ఎన్ని రోజులు కావాలి, ఎంత టైం కావాలి ఏంటి అనేది మీరు అక్కడ సెట్ చేసుకోవచ్చు. చూద్దాం సెషన్లో ఏంటో చూద్దాం. ఏ సెషన్ ఈజ్ అవైలబుల్ యాజ్ లాంగ్ యాజ్ ద బ్రౌజర్ ఈజ్ ఓపెండెడ్. సో ఓపెండెడ్ వచ్చేసి ఎప్పటి వరకు మీరు ఓపెన్ చేసుకుంటారో అప్పటి వరకు మీకు అవైలబుల్గా ఉంటుంది. యూజర్ కెనాట్ డిజేబుల్ ద సెషన్, ఇట్ విల్ బి డిస్ట్రాయిడ్ ఇఫ్ ద క్లోజ్ ద బ్రౌజర్. మనం కంగారు పడాల్సింది ఏం లేదు. ఆటోమేటికల్లీ క్లోజ్ ద బ్రౌజర్, ద సెషన్ సర్వర్ అనేది క్లోజ్ అయిపోతుంది. ఇబ్బంది ఏం లేదు. ఒక్కటే అండి, కుకీస్లో వచ్చే పార్టీకి ఖచ్చితంగా మనం దాన్ని డిలీట్ చేసే అంతవరకు అది అలాగే ఉంటుంది. లేదు అని అనుకుంటే టైమర్ సెట్ చేయాలి. ఆ టైం అయిపోయిన వెంటనే ఆటోమేటికల్గా ఏమవుతుంది, కుకీ అనేది ఎక్స్పైర్ అయిపోతుంది. బట్ సర్వర్కి ఆ ప్రాబ్లం లేదు. మీరు వర్క్ చేస్తున్న వెబ్ అప్లికేషన్ ఆర్ వెబ్సైట్ ఏదైతే ఉందో దాన్ని క్లోజ్ చేసినప్పుడు ఆటోమేటికల్గా డిస్ట్రాయ్ అయిపోతుంది. అదైనా కుకీస్ కెన్ బి ఓన్లీ స్టోర్ స్ట్రింగ్స్ రూపంలోనే కుకీస్ అనేది స్టోర్ అవుతుంది మన లోకల్ క్లయింట్ సిస్టంలో. బట్ ఇక్కడ స్టోర్స్ స్ట్రింగ్స్ బట్ ఆల్సో ఆబ్జెక్ట్స్. స్ట్రింగ్తో పాటు ఆబ్జెక్ట్స్ రూపంలో కూడా ఈ సెషన్స్ అనేవి స్టోర్ అవుతాయి. అలాగే వీ కెన్ సేవ్ కుకీస్ ఫర్ ఫ్యూచర్ రెఫరెన్స్. సేవ్ చేసుకోవచ్చు. ఇందాక మనం పాత్రలో పెట్టుకున్నాం. 1 hour అయిపోయిన తర్వాత బ్రౌజర్లో నుంచి పర్టికులర్ పాత్లో స్టోర్ చేసుకోవచ్చు, పర్టికులర్ డైరెక్టరీలో మనం స్టోర్ చేసుకోవచ్చు అని చెప్పేసి కుకీస్ గురించి మాట్లాడుకున్నాం. బట్ సెషన్స్ అనేవి కెనాట్ బి స్టోర్ ఫర్ ద ఫ్యూచర్ రెఫరెన్స్ బికాస్ ఆఫ్ అది ఇంటర్నెట్ ద్వారా, బ్రౌజర్ ద్వారా, సర్వర్ సిస్టమ్ ద్వారా వస్తుంది కాబట్టి మన సిస్టంలో అయితే మనం స్టోర్ చేసుకుంటాం. అది మనం సర్వర్ సిస్టంలో నుంచి వస్తుంది కాబట్టి వీ కెనాట్ స్టోర్ ద సెషన్ డేటా. సో దట్ ఈస్ దీస్ ఆర్ ద బేసిక్ డిఫరెన్సెస్ అండి. మీకు ఎగ్జామినేషన్లో ఏదైనా షార్ట్ ఆన్సర్గా అడగవచ్చు. కంపారిజన్స్ డిఫరెన్షియేట్ బిట్వీన్ కుకీస్ అండ్ సెషన్స్ అనండి. సింపుల్గా ఈ పాయింట్స్ రండి. కుకీస్ కెన్ స్టోర్ యూజర్స్ బ్రౌజర్, కెన్ స్టోర్ సర్వర్స్ బ్రౌజర్. అలాగే కుకీ కెన్ కీప్ ఇన్ఫర్మేషన్ ఇన్ ద యూజర్స్ బ్రౌజర్ అంటిల్ డిలీటెడ్ బై ద యూజర్. మనం డిలీట్ చేయనంత వరకు కూడా యూజర్ బ్రౌజర్స్లోనే ఉంటుంది. మనం సిస్టమ్ బ్రౌజర్లో ఏదైతే ఉంటుందో దాంట్లో ఉంటుంది అంటిల్ డిలీటెడ్ బై ద యూజర్ ఆర్ సెట్ ఫర్ ద టైమర్ సెట్ చేసేంత వరకు కూడా ఉంటుంది. ఇట్ విల్ నాట్ బి డిస్ట్రాయిడ్ ఈవెన్ ఇఫ్ యూ క్లోజ్ ద బ్రౌజర్. మనం బ్రౌజర్ని క్లోజ్ చేసినంత మాత్రాన కుకీ అనేది క్లోజ్ కాదు. బట్ ఇక్కడ సింప్లీ we have to, as long as the browser is opened, user cannot disable the session, it will be destroyed if the close the browser. So automatically ga browser అనేది క్లోజ్ అయినప్పుడు ఇది క్లోజ్ అవుతుంది. కుకీస్ కెన్ స్టోర్ స్ట్రింగ్స్ రూపంలో స్టోర్ అవుతుంది. అలాగే కుకీస్ కెన్ స్టోర్ స్ట్రింగ్స్ బట్ ఆల్సో ఆబ్జెక్ట్స్. నాట్ ఓన్లీ స్ట్రింగ్స్ కాకుండా కెన్ ఆల్సో ఆబ్జెక్ట్స్ రూపంలో కూడా మనం స్టోర్ చేసుకోవచ్చు. అలాగే కుకీస్ కెన్ సేవ్ for further reference కోసం in your local system. Sessions cannot be saved in your local system because of it works on the server. So these are the general differentiate between cookies as well as sessions. And chala useful topic if you want to apply, if you want to develop the web pages in PHP. Sessions cookies are very very useful topics. And clean గా ఒకసారి అబ్జర్వ్ చేసుకోండి. కుకీ అంటే ఏంటి, సెషన్స్ అంటే ఏంటి, ఎలాగో ఏంటి అనేది జస్ట్ ఒక 2 minutes ఐ
remind this, if you want to create the cookie, we have to use set cookie off is function to create the cookie. So simple. If you want to create, set cookie off function is used to create the cookie. A cookie also before the HTML tag. First point, cookie has three parameters. Cookie అనేది ఎవరు పంపిస్తుందంటే సర్వర్ స్క్రిప్ట్ సెండ్స్ ఏ సెట్ ఆఫ్ కుకీస్, బ్రౌజర్ స్టోర్స్ ద ఇన్ఫర్మేషన్ ఆన్ లోకల్ మిషన్. సో మెయిన్లీ when the next time browser sends the request, దాని తగ్గట్టుగా కుకీ అనేది ఇన్ఫర్మేషన్ అనేది స్టోర్ అవుతుంది. సో కుకీ యాక్సెసిబిలిటీ వచ్చేపాటికి క్లయింట్ సిస్టమ్ ఇది, రిక్వెస్ట్ టు ద సర్వర్ షుడ్ బి రెస్పాండ్ యాజ్ వెల్ యాజ్ అలాంగ్ విత్ సెండ్ విత్ టు కుకీ ఫైల్. సో ఈ రకంగా మనం ఇటరేషన్తో మనం తీసుకోవచ్చు. కుకీ హ్యాస్ మెయిన్లీ 4 ప్రాపర్టీస్: నేమ్ ప్రాపర్టీ, కుకీ నేమ్, కుకీ వాల్యూ, కుకీ ఎక్స్పైరీ టైం, కుకీ యొక్క పాత్, ఎక్కడ స్టోర్ అవ్వాలి ఏంటి అనేది. ఆఫ్టర్ ఎక్స్పైరింగ్ ద కుకీ, దెన్ some other location also we can store the cookie. That's why I'm giving the path. So the next one is cookie on set cookie off is function is used. It has so many parameters: cookie name, value, expire, path, domain secure, and HTTP. So it has some example I have already explained. So please observe. అలాగే అవుట్పుట్ వచ్చేసి ఆ ప్రోగ్రామ్ సంబంధించిన అవుట్పుట్ ఇది. అలాగే ఈ కుకీ ఎగ్జాంపుల్ వచ్చేసి వితౌట్ టైమర్ అయితే ఏం జరుగుతుందని చెప్పామంటే డైరెక్ట్గా బ్రౌజర్ క్లోజ్ అయినప్పుడు క్లోజ్ అయిపోతుంది. బికాస్ ఆఫ్ అక్కడ ఏం టైం సెట్ చేయలేదు కాబట్టి. ఇక్కడ 1 hour టైం సెట్ చేసాం, 1 hour అవగానే కుకీ వాల్యూ అనేది ఎక్స్పైర్ అయిపోతుంది. ఇక్కడ కూడా టైం సెట్ చేసాం, అలాంగ్ విత్ పాత్ కూడా సెట్ చేసాం. ఎక్కడ ఆ పాత్ అంటే PHP డైరెక్టరీలో వచ్చాం, ఆ పాత్లో ఉంటుంది. 1 hour ఎక్స్పైర్ అయిపోయిన తర్వాత ఇట్ విల్ బి పాత్ అనమాట. సో ద స్టోర్డ్ కుకీ వాల్యూ ఈజ్ హలో వరల్డ్ అని చెప్పేసి మీకు అక్కడ డిస్ప్లే అయింది. అలాగే ఎంతవరకు కుకీస్. దెన్ సెషన్స్ అనేవి ఏం చేస్తుందంటే సర్వర్ అప్లికేషన్స్లో మనం డేటాను మనం స్టోర్ చేసుకోవచ్చు. బ్రౌజర్స్ అది సర్వర్లోనే స్టోర్ అవుతుంది, సర్వర్ వేరియబుల్స్ రూపంలో స్టోర్ అవుతుంది. అలాగే మల్టిపుల్ పేజెస్ విత్ ఇన్ ద అప్లికేషన్స్లో ఎక్కడైనా చూస్ చేసుకోవచ్చు. సర్వర్ని బ్రౌజర్ని మనం క్లోజ్ చేసుకున్నప్పుడు ఆటోమేటిక్గా సెషన్ ఫైల్ కూడా అక్కడ క్లోజ్ అయిపోతుంది. అలాగే స్టార్ట్ PHP సెషన్ అనేది ఎలా స్టార్ట్ చేసుకుంటామంటే session_start of function is used to start the session. ఇక్కడ వచ్చేసి సెషన్ వేరియబుల్స్ అన్నిటినీ కూడా మనం ఇక్కడ సెట్ చేసాము. 2 వేరియబుల్స్ మనం ఇక్కడ సెట్ చేసాము. అలాగే సెషన్స్ మనం ఆ వేరియబుల్స్ని ఇంకొక ప్రోగ్రాంలోకి కాల్ చేసుకుంటున్నాం. దట్ ఈస్ కాల్డ్ యాజ్ గెట్ సెషన్ వేరియబుల్ ఆఫ్. ఏదేమైనా మనం ఖచ్చితంగా మనం బిగిన్ చేయాలి అనుకున్నట్లయితే సెషన్ స్టార్ట్ ఆఫ్ ఆల్రెడీ మనం స్టార్ట్ చేసేసాం వేరే ప్రోగ్రాంలో, దాన్ని మనం ఇక్కడ సెట్ చేసుకుంటాము. సెట్ చేసుకున్న వేరియబుల్స్ ఏవైతే ఉన్నాయో ఆ 2 సెషన్ వేరియబుల్స్ కూడా ఇక్కడ మీకు ఇక్కడ ఫేవరెట్ కలర్, ఫేవరెట్ యానిమల్ అని చెప్పేసి మీకు అక్కడ సెట్ చేస్తే ఆ ఫేవరెట్ కలర్కి సంబంధించిన వాల్యూ, అలాగే ఫేవరెట్ యానిమల్కి సంబంధించిన వాల్యూ అనేది మీకు ఇక్కడ స్క్రీన్ మీద అవుట్పుట్ వచ్చింది. అలాగే డిస్ట్రాయ్ ఏ PHP సెషన్ అన్నాము. ఎలా మనం డిస్ట్రాయ్ చేయాలి అనేది కూడా చెప్పాము. సింపుల్గా only one function that is called as session_destroy of function is used to destroy all the session where if you want to destroy all the session along with all the variables or parameters, automatically it will be destroy the session variable. అలాగే if you want to unset the particular variable అంటే సెషన్లో ఏదైనా ఒక వేరియబుల్స్ మనం రిమూవ్ చేయాలి అని అనుకున్నట్లయితే then you have to use unset of కౌంటర్. సింగిల్ వేరియబుల్ మనం ఏదైనా రిమూవ్ చేయాలి అని అనుకున్నట్లయితే వీ హ్యావ్ టు యూజ్ ద అన్సెట్ ఆఫ్ ఫంక్షన్. దెన్ ఆటోమేటికల్గా పర్టికులర్ సెషన్ వేరియబుల్ని మనం రిమూవ్ చేయొచ్చు. లేదు అని అనుకుంటే ఇఫ్ యూ వాంట్ టు రిమూవ్ ఆల్ ది సెషన్ వేరియబుల్స్ డైరెక్ట్లీ వీ హ్యావ్ టు యూజ్ సింగిల్ ఆర్గ్యుమెంట్, సింగిల్ సెషన్ వేరియబుల్. అలాగే ఇక్కడ నో ఆర్గ్యుమెంట్స్, ద ఫంక్షన్ డస్ నాట్ నీడ్ ఎనీ ఆర్గ్యుమెంట్స్. సో ఆటోమేటిక్గా మనం రిమూవ్ చేసుకోవచ్చు. లాస్ట్ వన్ వచ్చేసి కుకీస్ అండ్ సెషన్స్ అన్నాం. కుకీస్ కెన్ స్టోర్ ఇన్ టు యూజర్ బ్రౌజర్, ఇది సర్వర్ బ్రౌజర్లో ఉంటుంది. కుకీ ఇన్ఫర్మేషన్ అనేది బ్రౌజర్ అంటిల్ మనం డిలీట్ చేసేంత వరకు కూడా మన బ్రౌజర్ లోకల్ సిస్టంలోనే స్టోర్ అవుతుంది, లేదా టైమర్ సెట్ చేసే వరకు స్టోర్ అవుతుంది. బ్రౌజర్ క్లోజ్ చేసినంత మాత్రాన కుకీ అనేది క్లోజ్ కాదు. అలాగే సెషన్ అనేది కూడా డిస్ట్రాయ్ ఎప్పుడు అవుతుందంటే బ్రౌజర్ని మనం క్లోజ్ చేసుకున్నప్పుడు మనం ఆటోమేటిక్గా క్లోజ్ అయిపోతుంది. Cookies can store only strings, but not only strings but also objects అన్నమాట. దీన్ని మనం కుకీస్ మనం స్టోర్ చేసుకోవచ్చు ఫర్ ద
ఫర్దర్ రిఫరెన్స్, అలాగే సెషన్స్ కెనాట్ బి స్టోర్డ్ ఫర్ ద ఫర్దర్ రిఫరెన్స్ కోసం. సో దీంతో మనం కుకీస్ అండ్ సెషన్స్ కంప్లీట్ చేసుకున్నాము. ఈ చాప్టర్లో నుంచి ఖచ్చితంగా ఒక 10 మార్క్స్ క్వశ్చన్ అనేది వస్తుంది. కుకీ అంటే ఏంటి, హౌ టు క్రియేట్ కుకీ అనే రావచ్చు. సెషన్ అంటే ఏంటి, హౌ టు స్టార్ట్ సెషన్ ఎలా అయినా అడగచ్చు. ఖచ్చితంగా మనకి 2 చాప్టర్స్ ఉన్నాయి ఈ యూనిట్లో. ఖచ్చితంగా కుకీస్లో నుంచి ఒక క్వశ్చన్ లేదా సెషన్స్లో నుంచి ఒక క్వశ్చన్ వస్తుంది. కుకీస్లో నుంచి ఎలా అడిగినా కూడా కుకీ అంటే ఏంటో డెఫినేషన్ రాయండి, కుకీకి సంబంధించిన పాయింట్స్ రాయండి, అక్కడ క్లయింట్ సర్వర్ డయాగ్రామ్ ఇచ్చాము అది కూడా మెన్షన్ చేయండి, కుకీ ప్రాపర్టీస్ ఏంటో రాయండి. ఈజీగా ఫస్ట్ ఆఫ్ ఆల్ దీన్ని అర్థం చేసుకొని దెన్ ప్రాపర్గా ప్రిపేర్ అయ్యి రాయండి. సో దట్స్ ఆల్ ఫర్ ద కుకీస్ అండ్ సెషన్.